హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో జూన్ మంత్కి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకుందాం. 200 MCQs చాలా ఇంపార్టెంట్. ఆ జూన్ మంత్లో జరిగిన మొత్తం కరెంట్ అఫైర్స్ అన్నీ అపాయింట్మెంట్స్ నుంచి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్నీ అయితే కవర్ అవుతాయి. అండ్ ఇది అన్ని ఎగ్జామ్స్కి, రైల్వే కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన SSC ఇలాంటి ఎగ్జామ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్, బ్యాంక్ ఇలా అన్నిటికీ ఉపయోగపడుతుంది. అండ్ దీనికి సంబంధించిన PDF కూడా నేను మీకు తర్వాత ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రీగా. ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా వీడియోని అయితే లైక్ చేసేయండి. మనం స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే, who has been appointed as the new chief of RA or Research and Analysis Wing? రాకి సంబంధించి మనకి కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ ఎవరు అంటే పరాగ్ జైన్ అనమాట. ఓకేనా? ఈ రా అన్నది 1968లో మనకి ఎస్టాబ్లిష్ అయితే అయ్యిందనమాట. తెలుసు కదా, మీరు మూవీస్లో కూడా చూసుంటారు రా గురించి. ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఆర్మ్ ఇండియన్కి సంబంధించి. ఓకేనా? హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో అయితే ఉంటుంది. అండ్ ఈయన IPS ఆఫీసర్ పరాగ్ జైన్. ఓకే, నెక్స్ట్, హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII ఫర్ 2025-26కి CIIకి ప్రెసిడెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే మనకి రాజీవ్ మెమానీ అనమాట. ఇండస్ట్రీస్కి సంబంధించి ఇది ఒక లీడింగ్ బాడీ అనమాట. ఓకే, అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కూడా ఎట్ ఏ టైం మీకు కవర్ అయిపోద్ది. ఓకే, ఇంగ్లీష్ అర్థమయ్యే వాళ్ళు ఇంగ్లీష్ చూడండి, అండ్ తెలుగు అర్థమయ్యే వాళ్ళు ఇక్కడ మీకు తెలుగులో క్లియర్గా నేను పాయింట్స్ అయితే మెన్షన్ చేశాను. తెలుగు కూడా మీరు చూడొచ్చు. ప్రతి క్వశ్చన్కి ఇంగ్లీష్ తెలుగు క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, డైరెక్టర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీకి సంబంధించి డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే రీసెంట్గా మనకి అశ్విని లోహాని అనమాట. ఓకేనా? సో దీని హెడ్ క్వార్టర్స్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి న్యూఢిల్లీలో అయితే ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్స్ మనకి ఇండియాకి చాలామంది ప్రైమ్ మినిస్టర్స్గా అయ్యారు కదా, వాళ్ళకి సంబంధించిన వారసత్వం అంటే వాళ్ళకి సంబంధించిన హిస్టరీని మొత్తం ఇది కలెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇది భద్రపరుస్తుంది. ఓకేనా? సో ఆ లెగసీని చూసుకుంటూ ఉంటుంది ఈ PMML. ఓకేనా? సో దానికి హెడ్ ఎవరు? అశ్విని లోహాని అనమాట. నెక్స్ట్, ఫస్ట్ ఉమెన్ ADC ఐడే క్యాంప్ అంటారు కదా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎవరు ఫస్ట్ ఉమెన్ అంట. ఈవిడ ఎవరు? ADC అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీకు ప్రెసిడెంట్ చాలా మీటింగ్స్కి అయితే అటెండ్ అవుతుంటారు కదా, సెరమనీస్ అటువంటివి జరుగుతాయి కదా, వాటిల్లో ప్రెసిడెంట్ వెనకాల ఉంటారు కదా. సో ఆవిడ మనకి ఈ ADC. ఓకే, ఇప్పటిదాకా అంటే అబ్బాయిలే ఉన్నారు, ఫస్ట్ టైం మనకి ఉమెన్ అయ్యారు అనమాట. ఓకేనా? ఉమెన్ ADC అయ్యారు ప్రెసిడెంట్కి. ఈవిడ నేవీకి చెందిన వ్యక్తి, యశస్వి సోలంకి ఆవిడ పేరు, లెఫ్టినెంట్ కమాండర్ అనమాట. అలాగే గవర్నర్ కూడా ఫస్ట్ టైం ఫిమేల్ ఒకళ్ళు ADC అయ్యారు అనమాట. సో గవర్నర్కి కూడా సేమ్ వెనకాల ఉంటారు కదా సెరమోనియల్ వాటికి, ADCగా అపాయింట్ అయ్యారు అనమాట. ఫస్ట్ టైం ఒక ఉమెన్, ఆవిడ పేరు మనీషా పది. ఈవిడ మిజోరాం గవర్నర్కి అపాయింట్ అయ్యారు కదా. మిజోరాం గవర్నర్ ఎవరు అన్నది మీరు కింద కామెంట్ అయితే చేయండి. సో దట్ మీకు ఇంటరాక్టివ్గా ఇట్లా మనం తెలుసుకుంటే మీకు క్లాస్ రూమ్లో చదివిన ఫీల్ ఉంటుంది. సో దట్ ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓకేనా? అండ్ ఒకవేళ నేను ఇప్పుడు మీకు ఈ కంటిన్యూస్ క్లాస్లో ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. సో వాటికి ఆన్సర్స్ కింద మీరు కామెంట్ చేస్తూ ఉండండి. ఒకవేళ తెలియకపోతే గూగుల్ చేసైనా కామెంట్ చేయండి. సో దట్ ఏమవుతుంది, మీకు 1-2 సార్లు దాన్ని చూడటం వల్ల ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది ఇంటరాక్టివ్గా నేర్చుకోవటం వల్ల. ఓకేనా? సో తెలియకపోయినా గూగుల్ చేసి కామెంట్ అయితే చేయండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్. ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్కి. సో అది వచ్చేటప్పటికి ఎస్ మహేంద్ర దేవ్ అనమాట. సో దేబ్రాయ్ గారు, బివేక్ దేబ్రాయ్ ఎవరైతే ఇంతకుముందు ఉండేవాళ్ళో ఆయన చనిపోయిన తర్వాత మహేందర్ దేవ్ని అయితే అపాయింట్ చేశారు. అండ్ ఈ ఎకనామిక్ మ్యాటర్స్, ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ మ్యాటర్స్ అన్నీ ఇప్పుడు లైక్ ఎకనామిక్ సర్వే ఇవన్నీ ఉంటాయి కదా, ఆర్ స్ట్రాటజీస్ కానీ ఈ బాడీయే తీసుకుంటుంది. మెయిన్ హెడ్ లాంటిది అనమాట, ఇండిపెండెంట్ బాడీ. ఓకే, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన చైర్పర్సన్ గా ఎవరు ఎన్నికయ్యారు? సో అది వచ్చేటప్పటికి శివసుబ్రహ్మణ్యన్ రామన్ అనమాట. ఓకే, సో రీసెంట్గా జూన్లో అపాయింట్ అయ్యారు. అండ్ పెన్షన్కి సంబంధించిన ఒక మేజర్ పెద్ద హెడ్ లాంటి సంస్థ అనమాట ఇది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, IBCA అంటారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారంటే భూపేంద్ర యాదవ్.
ఓకేనా. ఈయన మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్గా ఉన్నారన్నమాట. సో ఈ బిగ్ క్యాట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు టైగర్స్ని క్యాట్ ఫ్యామిలీ అంటారు కదా, ఇందులో 7 టైప్స్ ఉంటాయి అనమాట. లైక్ చిరుత పులులు కానీ, లేకపోతే పులులు ఉంటాయి, ఇంకా వేరు వేరు లెపర్డ్స్ ఉంటాయి, పూమా, జాగ్వర్, ఇట్లా చాలా అయితే ఉన్నాయి కదా. ఆ మేజర్ బిగ్ క్యాట్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్ IBCA. ఓకే, సో దీనికి సంబంధించి ఫస్ట్ అసెంబ్లీ ఇప్పుడు మనకి జరిగింది న్యూఢిల్లీలో, అండ్ అలాగే హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలో అయితే ఉంది. అండ్ న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఎవరు అపాయింట్ అయ్యారు? ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏదో మీరు పైన సూపర్ఫిషియల్గా చూడటం కాదు, ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్న టాప్ 200 క్వశ్చన్స్ అనమాట ఈ మంత్. అండ్ లాస్ట్ 6 మంత్స్ అయితే మినిమం అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. నన్ను అడిగితే పర్సనల్గా నేను 12 మంత్స్ వరకు కూడా ప్రిపేర్ అవ్వడం మంచిదని చెప్తాను. అట్లీస్ట్ 9 మంత్స్ వరకు బాగా చూసుకోండి, లాస్ట్ 3 మంత్స్ కొంచెం ఓకేగా చూసుకున్నా పర్లేదు. బట్ ఓవరాల్గా ఒక 12 మంత్స్ వరకు సాలిడ్గా చదువుకుంటే కనుక మీరు కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్కి మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. సో ఓవరాల్గా మనం ఒక 200 అయితే మనం క్వశ్చన్స్ అయితే చేస్తున్నాం కాబట్టి ఒక 6 మంత్స్కి వచ్చేటప్పటికి 1200 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి చూసుకుంటే మీకు ఒక 60 to 70% కరెంట్ అఫైర్స్ సంబంధించి కవర్ అయిపోద్ది. ఇంకా మిగతావి 9 మంత్స్ వరకు చూసుకుంటే ఒక 80% కవర్ అయిపోద్ది. అదే 12 మంత్స్ చూసుకుంటే మీకు ఒక 90-95% కవర్ అయిపోద్ది అనమాట. ఓకేనా. సో 6 to 12 మంత్స్ వరకు ప్రిపేర్ అవ్వడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. ఫస్ట్ 6 మంత్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఓకే, అన్ని ఎగ్జామ్స్కి కంపల్సరీ అది. అండ్ ఈ డిఫెన్స్ ఎస్టేట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మిలిటరీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా వీళ్ళ అండర్లోకి వస్తాయి అనమాట. ఓకేనా, వాటిని చూసుకుంటుంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఒక పార్ట్. దీనికి సంబంధించి ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఎవరు అయ్యారు అపాయింట్ అయింది? శైలేంద్రనాథ్ గుప్తా అనమాట. అండ్ హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ చైర్మన్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ ఎవరు? శైలేష్ సి మెహతా అనమాట. ఓకే, అండ్ నేను మ్యాక్సిమం వెరీ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను, అవసరమైన వాటికి ఎక్స్ట్రా పాయింట్స్ కూడా చెప్తాను. ఓకే, అండ్ దీనికి సంబంధించిన PDF కావాలి మీరు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఫ్రీగా మీకు ఇలాగా ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని ఒక సెక్షన్ కనిపిస్తుంది. అందులో కనుక మీరు వెళ్తే అందులో మీకు ప్రతి మంత్ జనవరి నుంచి కంప్లీట్గా జాన్, ఫిబ్రవరి ఇలా మీకు ఇప్పుడు ప్రజెంట్ జూన్ చేస్తున్నాం కదా, జూన్ వరకు 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రతి నెలవి వీడియో క్లాస్ ఉంటుంది. దాంతోపాటు మీకు PDF దొరుకుతుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరు చదువుకోవచ్చు. అండ్ దాంతోపాటు టెస్ట్లు కూడా మీకు ప్రతి మంత్ టెస్ట్ కూడా జరుగుతుంది. ఓకేనా, కరెంట్ అఫైర్స్ సంబంధించి. సో దట్ ఆ కరెంట్ అఫైర్స్లో మిగతా వాళ్ళకి మీకు కంపారిజన్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్ మనం ఇంకా కూడా రకరకాల టెస్టులు కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తాం కరెంట్ అఫైర్స్ సెక్షన్ సంబంధించి. సో తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని ఇవి యూజ్ చేసుకోండి, ఫ్రీనే కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మెటా మీకు తెలుసు కదా, ఫేస్బుక్ సంబంధించిన పేరెంట్ కంపెనీ అనుకోవచ్చు. సో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అండర్ మెటాలోకి వస్తాయి. దానికి సంబంధించి న్యూ మేనేజింగ్ డైరెక్టర్ హెడ్ ఫర్ ఇండియా కింద అపాయింట్ అయింది ఎవరని అడుగుతున్నారు? అరుణ్ శ్రీనివాస్ అనమాట ఆయన పేరు. ఫస్ట్ ఇండియన్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ నిప్పాన్ కోయ్ కంపెనీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లైక్ L&T ఎలాగో అలాంటి ఒక కంపెనీ అనుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు మనకి MD ఎవరంట? జి సంపత్ కుమార్. ఈయన ఫస్ట్ ఇండియన్ MD అంట. ఓకే, నెక్స్ట్ మీకు MIT ఇన్స్టిట్యూట్స్ వరల్డ్లోనే టాప్ ఇన్స్టిట్యూట్లో ఎక్కువగా ర్యాంక్ 1లో ఉంటుంది మీకు MIT. ఓకే, దానికి సంబంధించి ఫస్ట్ ఇండియన్ బార్న్ ప్రోవోస్ట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అనమాట. సో ఎవరు అది అంటే మనకి అనంత్ చంద్రశేఖర్ అయ్యారు అనమాట. ఓకేనా, సో MIT వరల్డ్ టాప్ యూనివర్సిటీస్లో ఒకటిగా ఎప్పుడు వస్తూ ఉంటుంది ర్యాంకింగ్స్లో. ఓకేనా, అలాంటి దానికి ఇప్పుడు మన ఇండియన్ హెడ్ అనమాట. కాకపోతే మీకు ఎగ్జామ్లో హెడ్ అని కాకుండా ప్రోవోస్ట్ అనే కీవర్డ్ వాడే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా ఎవరు కొత్తగా మనకి ఎలక్ట్ అయ్యారు అంటే మనకి లీ జే మ్యాంగ్. ఈయన మనకి డెమోక్రాటిక్ పార్టీ నుంచి అయితే ఎన్నికయ్యారు. అండ్ సౌత్ కొరియాకి సంబంధించిన క్యాపిటల్ తెలుసుగా సియోల్. అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి ఓన్ అంటారు అనమాట. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ పోలాండ్గా అపాయింట్ అయింది ఎవరు? అది వచ్చేటప్పటికి కరోల్ నోవ్రోకి. ఓకే, అండ్ పోలాండ్ క్యాపిటల్ ఎక్కడ ఉంది మనకి? వార్సావ్. పోలాండ్ అన్నది EUలోను అలాగే నాటోలో కూడా మెంబర్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ సెక్రటరీ జనరల్ ఆఫ్ UN వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. యుఎన్కి సంబంధించిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్కి ఫస్ట్ ఉమెన్ సెక్రటరీ జనరల్గా అయ్యింది ఎవరు? షైకా నసీర్ అల్ నవోయిస్. ఈవిడ మనకి UAEకి చెందిన వ్యక్తి అనమాట. ఓకే, అండ్ UNWTO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మాడ్రిడ్, స్పెయిన్లో అయితే ఉంది. నెక్స్ట్ 34th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మంగోలియాగా ఎన్నికైంది ఎవరు? గోంబోజావ్. ఓకేనా,
34th ప్రైమ్ మినిస్టర్ అయినా. అండ్ మంగోలియా క్యాపిటల్ వచ్చేటప్పటికి ఉలాన్ బతార్. ఓకే, ఇండియాస్ అంబాసిడర్ ఫర్ నార్త్ కొరియాకి ఇండియాస్ అంబాసిడర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే అలైవాటి లాంగ్ కుమేర్. ఓకేనా, ఈయన మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇది మనకి పోస్టింగ్ అయితే ఇస్తుంది. అండ్ నార్త్ కొరియా క్యాపిటల్ ప్యోంగ్యాంగ్. IFFCO's ఫస్ట్ ఓవర్సీస్ నానో ఫెర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్కడ కట్టబోతున్నారంటే మనకి బ్రెజిల్లో అయితే కడుతున్నారు అనమాట, 4.5 మిలియన్ లీటర్స్ కెపాసిటీతో. ఓకే, నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆడి ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే నీరజ్ చోప్రా. ఆడి కార్ కంపెనీ తెలుసు కదా దానికి. అలాగే TCLకి సంబంధించి TCL ఇండియన్ డివిజన్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ అనమాట. ఓకే, TCL మీకు తెలుసు కదా, టీవీస్ అవి చేస్తుంటారు, ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఓకే, దానికి. నెక్స్ట్ మాల్దీవ్స్ గ్లోబల్ టూరిజం అంబాసిడర్గా అపాయింట్ అయింది ఎవరు? అది వచ్చేటప్పటికి కత్రినా కైఫ్ అనమాట. మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ అపాయింట్ చేసింది. నెక్స్ట్ రెడిట్. ఇప్పుడు మనకి లింక్డ్ఇన్ ఇవి ఎలాగైతే వెబ్సైట్స్ ఉన్నాయో అలాగే రెడిట్ అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ ఫారం అనమాట. దానికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ కింద ఎవరిని ఎంచుకున్నారు? సచిన్ టెండూల్కర్ని. ఓకే, నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ అయితే జరగబోతుంది కదా సౌదీ అరేబియాలో 2025. దానికి గ్లోబల్ అంబాసిడర్గా ఎవరిని ఎంచుకున్నారు? మనకి క్రిస్టియానో రొనాల్డో. ఓకే, ఇది మనకి రియాద్ సౌదీ అరేబియాలో అయితే జరగబోతుంది. అండ్ 72nd మిస్ వరల్డ్గా ఎంపికైంది ఎవరు అంటే మనకి ఓపల్ సుచాత చాంగ్శ్రీ, థాయిలాండ్కి సంబంధించిన వ్యక్తి. అండ్ ఇది ఎక్కడ జరిగింది మనకి ఈ మిస్ వరల్డ్ అంటే ఈ కాంపిటీషన్ ఆర్ ఈవెంట్ హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్లో అయితే జరిగింది. 80th సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయింది ఎవరు? అనాలీనా బేర్బాక్. ఓకే, అనాలీనా బేర్బాక్ ఈవిడ జర్మన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ AIIB జో జియాయి. ఈయన Jan 16, 2026 నుంచి ఆఫీస్ని అయితే ఎజ్యూమ్ చేసుకుంటారు. అంటే ప్రజెంట్ అయితే అపాయింట్ అయ్యారు, బట్ ఎప్పుడు మనకి కంప్లీట్గా ఎఫెక్ట్లోకి వస్తుంది అంటే January 2026. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? AIIBకి బీజింగ్, చైనా. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోర్చుగల్ ఎవరు? లూయిస్ మాంటెగ్రో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోర్చుగల్గా ఎలక్ట్ అయ్యారు. సో పోర్చుగల్ క్యాపిటల్ అక్కడ లిస్బోన్ అనమాట. IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి ప్రెసిడెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు కొత్తగా అంటే క్రిస్టీ కోవెంట్రీ. ఈవిడ జింబాబ్వేకి సంబంధించిన వ్యక్తి, స్విమ్మర్ అనమాట, ఒలింపిక్ స్విమ్మర్. అండ్ ఫస్ట్ ఆఫ్రికన్ అలాగే ఫిమేల్ IOC ప్రెసిడెంట్ ఈవిడ. IOC అన్నది 1894లో ఫామ్ అయింది, స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్స్. వీటిల్లో ఇవన్నీ UN కి సంబంధించిన బాడీస్. వీటిల్లో June 2025కి 3 ఏళ్ల పాటు ఇండియా ఎలక్ట్ అయిందనమాట హెడ్గా. సో ఏంటి అది అంటే ఆర్గనైజేషన్ ECOSOC అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. సో ఇది 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఏవైతే మనకి UN కి సంబంధించి ఉంటాయో ఆర్గనైజేషన్స్, వాటిల్లో ఒకటి అనమాట. ఓకే, ఇది కూడా Jan 2026 నుంచి ఎఫెక్ట్లోకి వస్తుంది. నెక్స్ట్ విచ్ కంట్రీ రిసీవ్డ్ ఇండియాస్ ఫస్ట్ లోకోమోటివ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ మర్హౌరా ఫ్యాక్టరీ? లోకోమోటివ్ అంటే ట్రైన్స్. ఓకే, సో ట్రైన్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్, లోకోమోటివ్ ఎక్స్పోర్ట్స్ ఏ దేశంగా మనం చేస్తుంది? గినియా అనమాట. అది ఏ ఫ్యాక్టరీ? మనకి బీహార్లో మర్హౌరా ఫ్యాక్టరీ. అండ్ ఇది ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఉందంటే సరన్ డిస్ట్రిక్ట్ అన్నమాట. విచ్ కంట్రీ జాయిన్ ద UN సెక్యూరిటీ కౌన్సిల్ యాజ్ నాన్ పర్మనెంట్ మెంబర్గా ఫస్ట్ టైం ఇన్ 26-27లో జాయిన్ అయింది ఎవరు అంటే మనకి లాత్వియా మాత్రమే కాదు, బెహ్రీన్, కొలంబియా, DRC అంటే డెమోక్రాటిక్ రిపబ్లిక్ కాంగో, లైబీరియా. ఓకే, సో ఇవి 4 కూడా అంటే మొత్తం 5 అయితే అపాయింట్ అయినాయి అనమాట. ఓకే, UNSCకి 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. అండ్ బేస్డ్ ఎక్కడ మనకి ఇది న్యూయార్క్లో 1945లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఆప్షన్స్లో 4 సేమే, అంటే 4 అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇవి కూడా ఎలక్ట్ అయితే అయినాయి, కానీ ఫస్ట్ టైం అయ్యింది మాత్రం లాత్వియా అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ యూరోపియన్ కంట్రీ రీసెంట్లీ బికమ్ ద సెకండ్ టు అడాప్ట్ UPI సర్వీస్ ఆఫ్టర్ ఫ్రాన్స్? మనం క్రియేట్ చేసిన ఈ UPI ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించింది, ఇది ఆల్రెడీ ఫ్రాన్స్లో అడాప్ట్ చేసుకున్నారు. అలాగే యూరోపియన్ కంట్రీ, సెకండ్ యూరోపియన్ కంట్రీ ఇంకోటి కూడా అడాప్ట్ చేసుకుంటుంది. ఏంటదని అడుగుతున్నారు? సైప్రస్ అనమాట. ఓకే, దీనికి సంబంధించి డీల్ కూడా అయిపోయింది NPCA అండ్ యూరో బ్యాంక్ సైప్రస్ మధ్య. సో ఈ UPI లాంటి టెక్నాలజీ అన్నది చాలా దేశాల్లో లేదనమాట, ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంది. సో ఇటువంటి డిజిటల్ రెవల్యూషన్ అన్నది మనం తీసుకురావడం అన్నది డెఫినెట్గా ఇంత పాపులేషన్ ఉన్న మన కంట్రీలో తీసుకురావడం చాలా పెద్ద విషయం అనమాట. ఓకే,
ఇప్పుడు మనం రూపాయికి 2 రూపాయలు కూడా యూపీఐ చేసేస్తున్నాం, వాటికి సంబంధించిన అకౌంట్స్ వాళ్ళు డీల్ చేసుకోవాలి. అయినా కూడా యూపీఐ అనేది మన దగ్గర సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో అందుకనే వేరే కంట్రీస్, ఇంకా డెవలప్డ్ కంట్రీస్ అనుకుంటారు కదా, వాటిల్లో కూడా ఇటువంటి టెక్నాలజీ అన్నది లేదనమాట. ఓకే, సో ఆ విషయానికి మనం డెఫినెట్గా ప్రౌడ్గా అయితే ఫీల్ అవ్వాలి. ఇండియా బికమ్ 101st మెంబర్ టు యాక్సెప్ట్ WTO అగ్రిమెంట్ రిలేటెడ్ టు ఫిషరీస్. సో ఫిషరీస్కి సంబంధించిన ఒక అగ్రిమెంట్ ఇండియా అయితే యాక్సెప్ట్ చేసిందంట. అలా యాక్సెప్ట్ చేసిన 101st కంట్రీ అయ్యింది. ఓకే, ఏంటి ఆ అగ్రిమెంట్ అంటే ఫిషరీస్ సబ్సిడీస్ అగ్రిమెంట్ అనమాట. ఇది 12th WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో జరిగింది అగ్రిమెంట్ అన్నది. బేసిక్గా ఇది ఏంటి అగ్రిమెంట్ అంటే ఇల్లీగల్ అండ్ అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్కి సంబంధించి సబ్సిడీస్ని ఆపేయాలని. అంటే అన్రెగ్యులేటెడ్ అంటే ప్రాపర్ లైసెన్స్ ఇవి ఏమీ లేకుండా, రెగ్యులేషన్స్ ఏమీ పాటించకుండా ఇల్లీగల్గా చేస్తున్న ఫిషింగ్కి సంబంధించి సబ్సిడీస్ ఇవ్వద్దు అని. ఓకే, సో WTOకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకి జెనీవా, స్విట్జర్లాండ్ అనమాట. నెక్స్ట్ 22nd SCO డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్కి ఎవరు హెడ్గా ఉన్నారు అని అయితే అడుగుతున్నారు. డాంగ్ జున్. ఓకే, అండ్ ఇది ఎక్కడ మనకు ఉంది అంటే కింగ్ ఆఫ్ చైనా. నెక్స్ట్ 51st G7 సమిట్ 2025 ఎక్కడ జరిగింది? ఇది వచ్చేటప్పటికి కెనడాలో. ఎగ్జాక్ట్ ప్లేస్ మాట్లాడాలంటే కెనానా స్కీస్ కెనడా, ఆల్బర్టా డిస్ట్రిక్ట్. ఓకే, సో PM మార్క్ కెన్రీ దీన్ని అధ్యక్షత వహించారనమాట. ఓకే, నెక్స్ట్ నాటో సమిట్ ఎక్కడ జరిగింది? 2025 సంబంధించి హేగ్లో అయితే జరిగింది. దీనికి సంబంధించి అధ్యక్షుడు ఎవరు అంటే మార్క్ రూటీ అనమాట. ఓకే, ఈయన నాటోకి సంబంధించిన సెక్రటరీ జనరల్. అండ్ ఇది 2025 హేగ్, నెదర్లాండ్లో అయితే జరిగింది. 32 మెంబర్స్ నేషన్స్ అయితే ఉంటారు నాటోలో. అండ్ రీసెంట్గా నాటోలో జాయిన్ కంట్రీస్ ఏమైనా ఉన్నాయా అంటే స్వీడన్ అండ్ ఫిన్లాండ్ మాత్రమే. అండ్ నాటో ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1949, హెడ్ క్వార్టర్స్ బ్రూసెల్స్. అండ్ 2026 నాటో సమిట్ ఎక్కడ జరగబోతుంది? టర్కీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫాస్ట్ ట్యాగ్ బేస్డ్ యాన్యువల్ పాస్ ఇండియా ఎప్పుడు లాంచ్ అయిపోతుంది అని అయితే అడుగుతున్నారు. 15th August 2025. ఓకేనా, మన ఇండిపెండెన్స్ ఇప్పుడు జరుగుతుంది కదా, సో ఆ ఇండిపెండెన్స్ డే రోజు అయితే లాంచ్ చేస్తున్నారు. కాస్ట్ ఆఫ్ పాస్ ఏంటంటే 3000 వరకు ఉంటుంది. హైవేస్ మీద కాంటాక్ట్లెస్ టోల్ కలెక్షన్ ఈజీ అండ్ ఫాస్ట్గా మనం అక్కడ హైవేలో వెయిట్ చేయకుండా వెళ్ళడానికి తీసుకొచ్చింది ఇది ఫాస్ట్ ట్యాగ్ అన్నది. నెక్స్ట్ 2027 డిజిటల్ సెన్సస్ ఇన్ ఇండియా అయితే జరగబోతుంది కదా. ఏ యాక్ట్ బేస్ చేసుకునేది అంటే సెన్సస్ యాక్ట్ 1948. ఇంకా పర్టికులర్గా సెక్షన్ కూడా మాట్లాడాలి అంటే సెక్షన్ 3 అనమాట. ఓకే, ఇప్పుడు మనకి డిజిటల్గా జరగబోతుంది 2 phases. అలాగే ఈసారి మనకి క్యాస్ట్ ఎన్యూమరేషన్ అంటే క్యాస్ట్కి రిలేటెడ్ కులగణన అంటారు కదా, అది కూడా జరగబోతుంది అనమాట. 1931 తర్వాత ఇదే మళ్ళీ మనం ఫస్ట్ టైం అనమాట చేయటం. ఆ తర్వాత ఓకే, ఫస్ట్ సింక్రోనస్ సెన్సస్ అన్నది 1881లో అయితే జరిగింది. అయితే అప్పుడు ఎవరైతే మనకి వైస్రాయ్గా ఉన్నారో ఆయన పేరు అయితే కామెంట్ చేయండి. అండ్ ఆయన వైస్రాయా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అది కూడా రాయండి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ జ్ఞాన్ పోస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ బుక్ డెలివరీ? ఓకేనా, ఎడ్యుకేషన్ బుక్స్ లేకపోతే ఇంకా సోషల్ కానీ రిలీజియస్ కాంపిటేటివ్కి సంబంధించిన కంటెంట్కి రిలేటెడ్ బుక్స్ వీటిని తక్కువ ప్రైస్లో అందరికీ అఫోర్డబుల్గా పంపాలి అనుకుంటే దానికి సంబంధించి జ్ఞాన్ పోస్ట్ అన్ని అయితే లాంచ్ చేశారన్నమాట. ఎవరు లాంచ్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్లో గోల్డ్ గ్రామ పంచాయతీగా గెలిచింది ఏది అంటే రోహిణి, మహారాష్ట్ర. ఓకేనా, రోహిణి గ్రామ పంచాయతీ ఏదైతే ధూలే డిస్ట్రిక్ట్లో ఉందో మహారాష్ట్రలో దానికి గోల్డ్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ మజ్లీష్పూర్ త్రిపురకు వచ్చేటప్పటికి సిల్వర్ అవార్డు అయితే వచ్చింది. రీసెంట్గా ఒక కమిటీ అయితే ఫామ్ అయిందనమాట. ఓకే, దేనికి అంటే రెడ్యూస్ స్టూడెంట్స్ డిపెండెన్సీ ఆన్ కోచింగ్ సెంటర్స్ మీద డిపెండెన్సీ తగ్గించడానికి ఒక కమిటీ అయితే ఫామ్ అయింది కదా. దానికి హెడ్ ఎవరు అంటే వినీత్ జోషి అనమాట. ఈయన చైర్మన్ ఆఫ్ CBSE. ఓకే, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈ ప్యానల్ అయితే ఫామ్ చేసింది. కమిటీ అనకంటే ప్యానల్ అంటే బెటర్. సో ప్యానల్ ఎయిమ్ ఏంటి? కోచింగ్ సెంటర్ డిపెండెన్సీ రెడ్యూస్ చేయాలి అని. నెక్స్ట్ భారతీయ భాష అనుబాగ్ ఇండియన్ లాంగ్వేజెస్ని గవర్నెన్స్లో పెంచడానికి తీసుకొచ్చిన స్కీమ్ అనమాట. ఇది ఎవరు లాంచ్ చేశారు? ఇది వచ్చేటప్పటికి అమిత్ షా అయితే లాంచ్ చేశారనమాట. అమిత్ షా ఎవరు మనకి? హోమ్ మినిస్టర్, అలాగే మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్. ఓకేనా, బేసిక్గా ఇంగ్లీష్కి బదులుగా లోకల్ లాంగ్వేజెస్ ఏదైతే ప్రాంతీయ భాషలు ఉంటాయో గవర్నెన్స్లో అవి పెంచే విధంగా ఇదైతే తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం అన్నది సింధుదుర్గ్లో అయితే డెవలప్ చేస్తున్నారన్నమాట.
అయితే దేన్ని యూజ్ చేస్తున్నారు దీనికోసం అంటే ఐఎన్ఎస్ గోల్డార్. ఓకేనా, ఇది ఒక నేవీ షిప్ ఆర్ నేవీ వెజల్ అనుకోవచ్చు. ఇది మనకి డీకమిషన్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మ్యూజియం కింద అయితే అండర్ వాటర్ మ్యూజియంగా వాడబోతున్నారు సింధుదుర్గ్ మహారాష్ట్రలో. ఓకే, దీనికి గాను 46,91,00,000 దాకా మనకి అప్రూవ్ కూడా అయిపోయింది మినిస్టర్ ఆఫ్ టూరిజం నుంచి. నెక్స్ట్ సింధూర్ మెమోరియల్ పార్క్ అని డెడికేట్ అయితే చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్కి గుర్తుగా. ఓకే, సో ఇది ఎక్కడ అంటే మనకి కచ్ అనమాట. కచ్ ఎక్కడ ఉంది? గుజరాత్లో. ఒక 8 hectaresలో సింధూర్ 1 ఆర్ సింధూర్ ఫారెస్ట్ నేమ్తో ఇదైతే డెవలప్ చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ విచ్ స్టేట్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ బోనాలు ఫోక్ ఫెస్టివల్. బోనాలు ఫెస్టివల్ తెలుసుగా మీకు, మన తెలంగాణలోనే. ఓకే, అండ్ గాడెస్ మహాకాళికి డెడికేటెడ్గా చేస్తారు. అండ్ ఇంకా తెలంగాణకి సంబంధించినవి ఏమున్నాయి? ఉగాది ఏపీ తెలంగాణ చేసుకుంటారు, తీజ్ మేడారం జాతర, బతుకమ్మ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఖీర్ భవానీ ఫెస్టివల్ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు? ఏ స్టేట్ అంటే జమ్మూ కాశ్మీర్, ఎగ్జాక్ట్గా డిస్ట్రిక్ట్ అంటే గందర్బల్. ఓకే, జ్యేష్ఠాష్టమి రోజు జరుపుకుంటారు అనమాట. కాశ్మీర్ పండిట్స్ మధ్యలో ఒక పెద్ద పండగ లాంటిది అది. నెక్స్ట్ జగన్నాథ్ రథయాత్ర ఏ రిచువల్తో స్టార్ట్ అవుద్ది? ఎక్కడ అంటే ఒరిస్సా, మీకు తెలుసు కదా, పూరి ఒరిస్సాలో అయితే జరుగుతుంది. ఫేమస్ ఫెస్టివల్ ఇది, స్నాన పూర్ణిమ అంటారు, దాంతో స్టార్ట్ అవుతుంది అనమాట. లార్డ్ జగన్నాథ్, బాలభద్ర, సుభద్ర వీళ్ళని సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అంబుబాచి ఫెస్టివల్ ఎక్కడ, ఏ టెంపుల్ హోస్ట్ చేస్తుంది? కామాఖ్య టెంపుల్ అనమాట, అస్సాంలో చేస్తారు. ఇది ఎక్కడుంది ఈ టెంపుల్ స్పెసిఫిక్గా అంటే గౌహతి. ఓకే, నెక్స్ట్ లావెండర్ ఫెస్టివల్ ఎక్కడ చేసుకుంటారు? జమ్మూ కాశ్మీర్ అనమాట. ఓకే, మిషన్ అరోమా మిషన్లో పార్ట్గా అయితే చేసుకుంటారు. ఇట్లాగా అరోమాటిక్ ప్లాంట్స్ అన్నవి పెంచుతారు అనమాట. నెక్స్ట్ జూరీ అవార్డు అయితే ఒకటి వచ్చిందనమాట ఇండియన్ యానిమేషన్ ఫిలింకి ఫర్ బెస్ట్ కమిషన్డ్ ఫిలిం ఎట్ ఎన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్. యాన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో జూరీ అవార్డ్ ఫర్ బెస్ట్ కమిషన్డ్ ఫిలింగా ఒక యానిమేషన్ ఫిలింకి అయితే వచ్చింది ఇండియన్ది, దేశీ ఊన్ దాని పేరు. అండ్ డైరెక్ట్ చేసింది సురేష్ ఎరియత్. ఈ యాన్సీ అన్నది ఫ్రాన్స్లో అయితే ఉందన్నమాట. ఓకే, జూరీ అవార్డు గుర్తుపెట్టుకోండి. వరల్డ్స్ బెస్ట్ లో కాస్ట్ ఎయిర్లైన్గా 3rd ర్యాంక్లో వచ్చిన ఎయిర్లైన్ ఏంటని అడుగుతున్నారు? ఇండిగో అనమాట. ఎవరిచ్చారు ఈ రిపోర్ట్ అంటే స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్లైన్ అవార్డ్స్. ఆ అవార్డ్స్లో 3rd వచ్చింది ఇండిగో. ఓకేనా, ఫస్ట్ వచ్చింది ఎయిర్ ఏషియా మలేషియాకి సంబంధించింది, స్కాట్ సింగపూర్ 2nd ర్యాంక్లో అయితే వచ్చింది. అండ్ బెస్ట్ ఓవరాల్ ఎయిర్లైన్గా వచ్చింది మాత్రం ఖతార్ ఎయిర్లైన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా విడివిడిగా ఇంపార్టెంట్. మీరు ఓన్లీ ఈ క్వశ్చన్ ఈ కింద ఆన్సర్ మాత్రమే కాదు, ఇక్కడ నేను పాయింట్స్ చెప్తున్నాను కదా. ఓకే, ముఖ్యంగా నేను చెప్తున్న పాయింట్స్ ఇందులో ఇచ్చిన అన్నీ కాకపోయినా నేను స్పెసిఫిక్గా వీడియోలో చెప్తున్న పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ విచ్ అవార్డ్ వాస్ కాన్ఫర్డ్ ఆన్ పిఎం మోడీ డ్యూరింగ్ సైప్రస్. సైప్రస్కి అయితే మన మోడీ గారు అయితే వెళ్ళారు కదా, అప్పుడు ఇచ్చిన అవార్డు ఏంటి అంటున్నారు. సో వాళ్ళ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఏదైతే ఉందో అదైతే అవార్డు చేశారన్నమాట, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3. ఓకే, ఇది ఏంటి సైప్రస్, కెనడా అండ్ క్రొయేషియా ఈ మూడిట్లకి విజిట్కి వెళ్ళారు కదా, ఈ 3 నేషన్ విజిట్లో ఉన్నప్పుడు ఇచ్చారనమాట ఇది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ స్టార్స్ అవార్డు పిఎం మోడీ గారికి ఏ కంట్రీ ఇచ్చింది? ఇది తర్వాత మనకి 5 నేషన్ ఆఫ్రికా సౌత్ అమెరికా టూర్కి వెళ్ళారు కదా, అప్పుడు ఆర్డర్ ఆఫ్ స్టార్ అన్నది గానా కంట్రీ అయితే ఇచ్చిందనమాట. గానాకి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరు? జాన్ మహామా. రీసెంట్గా ఇండియా కూడా విజిట్ చేశారు. అండ్ ఆ 5 నేషన్స్ విజిట్ చేయాలనుకుంది ఏంటి? గానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అలాగే అర్జెంటీనా, బ్రెజిల్ అండ్ నమీబియా. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ నర్సెస్ రిసీవ్డ్ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు. సో నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అన్నది మనకి నర్సెస్కి అయితే వాళ్ళ ఎక్సెప్షనల్ సర్వీసెస్కి ఇస్తారనమాట. ఇప్పుడు ప్రజెంట్ 15 మందికి ఈ సంవత్సరం అయితే ఇచ్చారు. 1973 నుంచి హెల్త్ మినిస్ట్రీ ఈ అవార్డ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ప్రజెంట్ చేస్తారనమాట. నెక్స్ట్ డిజిటల్ పేమెంట్స్ అవార్డ్ 2024-25కి ఏ ఆర్గనైజేషన్కి వచ్చింది అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అయితే వచ్చింది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేస్తున్నందుకు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఈవెన్ రూరల్ పార్ట్ వాళ్ళు కానీ మనకి పెద్దగా లిటరసీ లేని వాళ్ళు వాళ్ళని కూడా మనకి ఫైనాన్షియల్ లిటరసీ క్రియేట్ చేసి వాళ్ళని కూడా మనం బ్యాంకింగ్ సిస్టమ్స్ని సర్వీసెస్ని యూజ్ చేసుకునే విధంగా ప్రోత్సహించినందుకు ఈ అవార్డు అయితే ఇచ్చారు. నెక్స్ట్ సరస్వతి సమ్మాన్ అవార్డు 2024కి ఎవరికి వచ్చింది? భద్రేష్ దాస్ స్వామికి అయితే వచ్చింది. ఈయన ఒక సాంస్క్రిట్ స్కాలర్. ఈయనకి ఏ బుక్కి వచ్చిందంటే స్వామి నారాయణ సిద్ధాంత సుధాకి అయితే వచ్చింది. 15 lakhs క్యాష్ ప్రైజ్ అయితే ఇచ్చారు.
అండ్ కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. ఇది బాల సాహిత్య పురస్కార్ 2025 హిందీ లిటరేచర్ గాను ఎవరికి వచ్చింది అంటే సుశీల్ శుక్లా అనమాట. ఏం వర్క్ అంటే ఏం బుక్ కోసం వచ్చింది, ఏ కాలే బారా, ఓకేనా, ఆ బుక్ అయితే వచ్చింది. అండ్ ఇది హిందీకి, ఇలాగ వేరే లాంగ్వేజెస్ కూడా ఉంటుంది. అండ్ ఈచ్ విన్నర్కి 50,000 రూపీస్ ఇచ్చారు. అండ్ 24 విన్నర్స్ అయితే ఉంటారు అనమాట. ఎవరిస్తారు ఈ అవార్డు? సాహిత్య అకాడమీ. యుఎస్ఐ ఎస్పీఎఫ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు ఎవరికి వచ్చిందని అయితే అడుగుతున్నారు. కుమార మంగళం బిర్లా, ఏదైతే ఆదిత్య బిర్లా గ్రూప్ ఉందో దానికి చైర్మన్ అనమాట. ఈయనకి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అని కూడా అనొచ్చు దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే. ఆ అవార్డు అయితే వచ్చింది. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి సంబంధించిన ఫోరం ఏదైతే ఉందో అది ప్రజెంట్ చేసింది మనకి ఈ అవార్డు. రీసెంట్గా మనకి చీనాబ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయితే ఇనాగ్రేట్ చేశారు కదా ఏ రివర్ మీద. ఆబ్వియస్లీ ఇక్కడే మీకు తెలిసిపోతుంది, చీనాబ్ అని ఉంది కాబట్టి ఈజీ చెప్పచ్చు చీనాబ్. అయితే ఇది వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట. 359 మీటర్స్ ఎత్తులో అయితే ఉంది. చీనాబ్ రివర్ ఎక్కడో తెలుసు కదా మీకు, ఇది జమ్మూ కాశ్మీర్లో అనమాట. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు? పిఎం మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. అలాగే ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్ కూడా కట్టారన్నమాట. మొత్తం కలిపి 46,000 crores ప్రాజెక్ట్ ఇది. అండ్ ఈ ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్ పేరేంటి? ఆంజీ కాండ్, ఓకేనా, ఆంజీ కాండ్ రైల్వే బ్రిడ్జ్, ఓకేనా. ఈ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కేబుల్ అయితే అది, ఆర్చ్ బ్రిడ్జ్ అయితే చీనాబ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్, ఓకే. నెక్స్ట్ ఫాల్కన్ 2000 జెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంట ఇండియాలో. ఏ సిటీలో? అయితే ఇది ఎవరెవరి మధ్యలో పార్ట్నర్షిప్? రిలయన్స్ అలాగే డసాల్ట్, ఏదైతే రాఫెల్ ఉంది కదా ఏరోప్లేన్, దానికి సంబంధించిన కంపెనీ. సో వీళ్ళ మధ్యలో పార్ట్నర్షిప్లో అయితే జరుగుతుంది. ఎక్కడ అంటే నాగ్పూర్లో అనమాట, ఓకే. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ జాయింట్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఫోర్సెస్? ఇండియా అండ్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఫోర్సెస్ మధ్య జరిగిన ఫస్ట్ జాయింట్ ఎక్సర్సైజ్ పేరేంటి అంటున్నారు? టైగర్ క్లా అనమాట. నార్త్ ఇండియాలో అయితే జరిగింది ఇది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్ కాన్విక్స్ 3 అన్నది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఇది రొమేనియాలో అయితే జరిగింది. IAEA అండ్ రొమేనియా కలిపి కండక్ట్ చేశారు ఇది. అంటే ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఎమర్జెన్సీ డ్రిల్. అంటే ఇప్పుడు న్యూక్లియర్ థ్రెట్స్ లైక్ ఎవరైనా న్యూక్లియర్ అంటే ఏంటి, మీకు ఆటమ్ బాంబ్స్ కానీ హైడ్రోజన్ బాంబ్స్ కానీ ఇటువంటి వేసినప్పుడు ఎలాంటి రెస్పాన్సెస్తో ఎలా కోఆర్డినేటెడ్గా వర్క్ చేయాలి, అలాంటి ఒక డ్రిల్ అనమాట, ఓకే. వాట్స్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్ ఇండక్టెడ్ ఇంటూ ఇండియన్ కోస్ట్ గార్డ్? సో ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఇండక్ట్ అయిన ఫస్ట్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్ పేరు ఏంటంటే ఆదమ్య. ఇది ఒక 8 వెజల్ సిరీస్, ఓకే. అందులో ఫస్ట్ ఇది ఎవరు తయారు చేస్తారు? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. నెక్స్ట్ పినాకా మిసైల్ సిస్టమ్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ ఏదైనా అడుగుతున్నారు. యాక్చువల్గా ఇది తయారు చేసేది అంటే డెవలప్ చేసేది DRDOనే, బట్ మ్యానుఫ్యాక్చర్ చేసేది టాటా అండ్ L&T కలిపి. అయితే పినాకా 3 రేంజ్ 120 km, పినాకా 4 రేంజ్ 300 km. ఇది ఒక మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్. నెక్స్ట్ అండర్ కన్స్ట్రక్షన్ డేటా సెంటర్ కెపాసిటీలో 6th ర్యాంక్లో వచ్చింది ఏది సిటీ అని అయితే అడుగుతున్నారు గ్లోబల్గా, అంటే వరల్డ్ వైడ్ ముంబై అనమాట. అండ్ ఇది ఏ రిపోర్ట్ బేస్డ్? నైట్ ఫ్రాంక్ ఇచ్చిన రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ అది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. గ్లోబల్ పవర్ జనరేషన్లో ఇండియా ఏ ర్యాంక్లో ఉంది? పవర్ అంటే ఇప్పుడు మనం కరెంట్ పోయింది, కరెంట్ వచ్చింది కదా, ఆ పవర్, ఓకే. దీనిలో మనం ఇండియా వచ్చేటప్పటికి 3rd లార్జెస్ట్ పవర్ జనరేటర్ గ్లోబల్గా, ఓకే. ఎవరు ఇచ్చారు రిపోర్ట్? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. యాక్చువల్గా మనం కరెంట్ పోయింది అంటాం కానీ యాక్చువల్ కరెంట్ కాదు పోయేది, పవర్ పోయింది అనాలి, ఓకే. నెక్స్ట్ విచ్ కంట్రీ బికమ్ ద వరల్డ్స్ టాప్ క్రెడిటర్? సో లోన్లు తీసుకునేవాడిని బారోవర్ అంటే, ఇచ్చేవాడిని క్రెడిటర్ అనమాట. సో అలాగా వరల్డ్లోనే టాప్లో ఉన్న క్రెడిటర్ ఎవరు? జపాన్ని కూడా దాటారంట. సో ఎవరు అని అడుగుతున్నారు? జర్మనీ అది, ఓకే. ఇంతకుముందు జపాన్ ఉండేది, ఇప్పుడు జర్మనీ. సో జర్మనీ 3.9 ట్రిలియన్ అసెట్స్ వేరే ప్లేసెస్లో ఓవర్సీస్లో అంటే వాళ్ళ కంట్రీలో కాకుండా వేరే చోట్ల 3.9 ట్రిలియన్ అయితే అసెట్స్ ఉన్నాయంట జర్మనీకి. జపాన్కి అయితే 3.7. థర్డ్ ఎవరు? మనకి చైనా అనమాట. నెక్స్ట్ జెమ్ ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రొక్యూర్మెంట్లో టాప్ ఏ స్టేట్ వచ్చిందని అయితే అడుగుతున్నారు. టాప్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్. అరౌండ్ 65,227 crore ఆర్డర్ వాల్యూతో మనకు ఉత్తరప్రదేశ్ అయితే వచ్చింది. సో ఈ ప్రొక్యూర్మెంట్ మినిస్ట్రీస్ అలాగే మనకి అంటే గవర్నమెంట్ చేస్తుంది, అలాగే PSUs కూడా చేస్తుంటుంది ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అన్నది. ఈ GEM ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2016. GEM అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనమాట. హౌ మెనీ పీపుల్ వర్ లిఫ్టెడ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ? అంటే అత్యంత పేదరికం తీవ్రమైన పేదరికం ఉంది కదా, అందులోంచి బయటికి ఎంతమందిని తీసుకొచ్చారు?
2011-12తో పోలిస్తే 22-23 టైంకి అంటే మనకి 171 మిలియన్ మెంబర్స్ని బయటికి తీసుకొచ్చారంట. అండ్ ఇంతకుముందు ఎక్స్ట్రీమ్ పవర్టీ 27.1% ఉంటే ఇప్పుడు 5.3% ఉందంట. ఇది వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2026కి జీడిపి, ఇండియా జీడిపి గ్రోత్ ఎంత ఉండబోతుందని ఫోర్కాస్ట్ చేస్తుంది అంటే 6.3% అనమాట. పీజీఐ 2.0 రిపోర్ట్ ప్రకారం 2022-23, 23-24కి ఏ యూటీ అన్నది హైయెస్ట్ ర్యాంక్లో ఉంది అని అయితే అడుగుతున్నారు. ఈ పీజీఐ అంటే ఏంటి? పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఇస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి అయితే ఇస్తుంది. ఇందులో ఫస్ట్ వచ్చింది ఏంటి మనకి? యూటీ చండీగఢ్ అనమాట. లాస్ట్ వచ్చింది ఏంటి మనకి? మేఘాలయ. ఓకే, విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ సెక్యూర్డ్ 123rd ర్యాంక్ గ్లోబల్ ఇన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంక్ 2026. ఇదేంటంటే యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇచ్చారు కదా, అందులో 123rd అడుగుతున్నారంటే ఫస్ట్ సెకండ్ అడగకుండా. అంటే ఈ 123rd ఫస్ట్, ఇండియాస్ ఫస్ట్ యూనివర్సిటీ ఉన్న పొజిషన్ 123rd కాబట్టి ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఇండియా తరఫున 123rdలో ఉంది ఏంటి మనకి? ఐఐటి ఢిల్లీ. అండ్ 129th ఐఐటి బాంబే ఉంది. ఇందాక మనం ఎంఐటి ప్రోవోస్ట్ గురించి మాట్లాడాం కదా, సో అది ఎంఐటి యుఎస్ఏ యూనివర్సిటీ ఉంది కదా, ఫస్ట్ ఉందన్నమాట అది. అలాగే ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఏమో సెకండ్ ర్యాంక్లో ఉంది. నెక్స్ట్, రీసెంట్గా రాజస్థాన్కి సంబంధించిన 2 వెట్లాండ్స్ని మళ్ళీ రామ్సర్ సైట్స్లో అయితే ఇంక్లూడ్ చేశారు. వాటి పేర్లు ఏంటి అంటే కీచన్ అండ్ మేనర్. ఓకేనా, దీంతో మనకి టోటల్గా 4 రామ్సర్ సైట్స్ అయినాయి రాజస్థాన్ నుంచి. అండ్ టోటల్ అయితే ఇండియా తరపు నుంచి 91 అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. అలాగే హైయెస్ట్ 20తో తమిళనాడు అయితే ఉంది. అండ్ రామ్సర్ కన్వెన్షన్ ఎక్కడ సైన్ చేశారు? ఇరాన్లో 1971. ఇండియాస్ లాంగెస్ట్ యానిమల్ ఓవర్ పాస్ కారిడార్ ఎక్కడ ఉంది అని అయితే అడుగుతున్నారు. ఇది ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే మీద ఇలాగైతే ఉంటుంది మీకు. సో అంటే ఏంటి? బేసిక్గా 2 జంగల్ని కలుపుతున్నారు బ్రిడ్జ్ మధ్యలోంచి. సో దట్ ఏమవుతుంది? వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ అన్నది, అడవి అన్నది ఎక్కువ ఉంటేనే చాలా ప్రాణులు లైక్ టైగర్స్ ఇటువంటివి లిమిటెడ్ స్పేస్లో బతకలేవు అనమాట, ఎక్కువ ఉండాలి. అలాగే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ జీన్స్ అన్నది ఉండాలన్నమాట. ఓకే, 4 ఉండకూడదు. జెనెటికల్ డైవర్సిటీ ఉంటేనే అవి ఎక్కువ కాలం హెల్దీగా ఉండగలుగుతాయి. ఓకే, ఈ పాస్ ఎక్కడుంది? రణతంబోర్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్లో అయితే ఉంది. దీని పేరేంటి? ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. ఓకే, ఇండియాస్ ఫస్ట్ బటర్ లైఫ్ శాంచురీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతున్నారు. కేరళలో ఎక్కడ మనకి? అరాలం. ఓకేనా, అరాలం వైల్డ్ లైఫ్ శాంచురీ. రీసెంట్గా మధ్యప్రదేశ్లోని ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ పేరు అయితే మార్చారు, రాజా బహబూద్ సింగ్ అని. ఈయన ఎవరంటే అక్కడ ఒక ట్రైబల్ ఐకాన్ ఆర్ ట్రైబల్ లీడర్ అనుకోవచ్చు. సో ఆయన కాంట్రిబ్యూషన్స్కి గాను ఆయన పేరు మీదకి మార్చారు అనమాట. ఏంటంటే పచ్మారీ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇంతకుముందు మీరు వినే ఉంటారుగా, ఇప్పుడు దాని పేరు రాజా బహబూద్ సింగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ చేశారు. ధనుష్కోడిని గ్రేటర్ ఫ్లెమింగో శాంచురీగా డిక్లేర్ చేశారు. అయితే ఏ స్టేట్ అంటే ఆబ్వియస్గా అది ఏ స్టేట్లో ఉంది? తమిళనాడు. సో అదైతే డిక్లేర్ చేసింది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్లో ఒక పార్ట్ అది. రీసెంట్గా తెలంగాణలో ఏ కారిడార్ని కన్జర్వేషన్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు అని అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి కొమరంభీం టైగర్ కారిడార్ అనమాట. ఓకేనా, ఇది కావల్ టైగర్ రిజర్వ్ తెలంగాణలోంచి, అలాగే మీకు తడోబా రిజర్వ్ మహారాష్ట్ర, రెండింటిని కలుపుతుంది అనమాట. చెప్పా కదా ఇందాక, పులులు ఎక్కువ డైవర్సిటీ ఉండాలి అంటే లాంగ్ రేంజ్ చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ టైగర్స్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా, రీసెంట్గా మనకి 15 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ దాటిన కంపెనీ ఏదంటున్నారు? ఇండియన్ ఫర్మ్. అది వచ్చేటప్పటికి అదానీ గ్రీన్ ఎనర్జీ. ఓకేనా, ఎయిదర్ సోలార్ కానీ లేకపోతే విండ్ సెగ్మెంట్, ఈ రెండింటిని యూజ్ చేసి 15 గిగావాట్ వరకు ప్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ ఇండియన్ ఫర్మ్ ఇది. ఐఐటిఏ ఏజిఎం 2000 అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్ అనమాట. ఏజిఎం అంటే ఐఐటిఏ ఏజిఎం 2025 ఓల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? ఏ సిటీలో అని అడుగుతున్నారు? న్యూఢిల్లీలో అనమాట. ఓకే, 42 ఇయర్స్లో ఇండియా ఇదే ఫస్ట్ టైం హోస్ట్ చేయటం. ఓకేనా, ఇది ఇండిగో ఎయిర్లైన్స్ హోస్ట్ చేసింది మనకి ఇక్కడ. 74th హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి పూణేలో జరిగింది. ఎవరు ఆర్గనైజ్ చేశారు? మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ కలిపి. ఈసీఓఆర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే రీసెంట్గా ఒక యాప్ అయితే లాంచ్ చేసింది, ఈసీఓఆర్ యాత్ర యాప్. ఓకే,
సో ఆ యాప్ పర్పస్ ఏంటి, అసలు ఎందుకు లాంచ్ చేసిందంటే రథయాత్ర పిలిగ్రిమ్స్కి సర్వీసెస్కి ప్రొవైడ్ చేయడానికి, లైక్ ట్రైన్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, రియల్ టైం ఎక్కడుంది, ఎమ్యూనిటీస్ గురించి, అకామిడేషన్ గురించి వాటి కోసం లాంచ్ చేసింది. పర్టికులర్గా రథయాత్ర ఏదైతే ఉందో దానికోసం, పూరి జగన్నాథ్ రథయాత్ర అంటారు కదా అది. వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం, రిపోర్ట్ ప్రకారం WEF ఇచ్చిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఇండియాస్ ర్యాంక్ ఏది? 131st ర్యాంక్ అనమాట. అవుట్ ఆఫ్ 148 కంట్రీస్లో జెండర్ గ్యాప్ విషయంలో 131స్ట్లో ఉన్నాం. లాస్ట్ ఇయర్ మనం 129th ర్యాంక్లో ఉన్నాం, ఇప్పుడు 131స్ట్కి వచ్చాం. పాకిస్తాన్ 148తో లాస్ట్ ర్యాంక్లో అయితే ఉంది. టాప్ కంట్రీ వచ్చేటప్పటికి ఐస్లాండ్. ఓకే, అలాగే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఏంటని అడుగుతున్నారు. సో ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి క్లైమేట్ చేంజ్ విషయంలో 10th ర్యాంక్లో అయితే ఉన్నారు. ఫస్ట్ 3 ర్యాంక్స్లో ఏ కంట్రీ లేదు. అండ్ టాప్ ఫస్ట్లో జర్మనీ కాదు, డెన్మార్క్ అయితే ఉందన్నమాట. ఓకేనా, ఫస్ట్ కంట్రీ డెన్మార్క్. ఓకే, ఇవి కూడా టాపే. యూకే, మొరాకో ఇవి కూడా టాప్లోనే ఉన్నాయి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం ఇండియా ర్యాంక్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఇండియాస్ ర్యాంక్ వచ్చేటప్పటికి 115th. ఓకే, ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఓకే, సో 163 కంట్రీస్లో 115thలో ఉంది ఇండియా. ఐస్లాండ్ రిమైన్ మోస్ట్ పీస్ఫుల్. 2008 నుంచి ఐస్లాండే ఉంది పీస్ఫుల్ కంట్రీలో. సెకండ్ ఐర్లాండ్, రష్యా వచ్చేటప్పటికి లోయెస్ట్లో అయితే ఉంది. రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కాబట్టి. విచ్ కంట్రీ టాప్ WEF's ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్? ఏది టాప్లో ఉందంటే ఇందులో అంటే స్వీడన్. ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ రిలీజ్ చేసింది ఇది ర్యాంకింగ్స్. స్వీడన్ ఫస్ట్ ర్యాంక్లో అయితే ఉంది. మనకి ఇండియా వచ్చేటప్పటికి 71st ర్యాంక్లో అయితే ఉంది. మోస్ట్ లివబుల్ సిటీగా 2025 గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్లో ఏ సిటీని ర్యాంక్ వచ్చిందంటే కోపెన్హాగన్. కోపెన్హాగన్ ఏంటి, మనకి క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్ అనమాట. ఓకేనా, సో దానికి ఫస్ట్ లివబుల్ సిటీగా ర్యాంక్ అయితే వచ్చింది. 10th సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాస్ ర్యాంక్ ఏదని అడుగుతున్నారు. సో ఇండియాస్ ర్యాంక్ వచ్చేటప్పటికి 99th. 100 దాటి అంటే 100 బిలో ఉంటాం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇండియా స్కోర్ వచ్చేటప్పటికి 67 పాయింట్స్తో. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఫిన్లాండ్ కంట్రీ. సో ఇందులో మనం 99th ర్యాంక్లో అయితే ఉన్నాం. నెక్స్ట్ 17th ఎడిషన్ ఆఫ్ ఎక్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ ఎక్కడ జరిగింది? సో ఇది ఇండియా అండ్ ఉలెన్ బెతార్ అంటే మంగోలియా, ఇండియా అండ్ మంగోలియా కలిపి చేస్తారు. సో ఎక్కడ జరిగింది అంటే ఉలెన్ బెతార్, మంగోలియా క్యాపిటల్ ఏదైతే ఉందో అక్కడే జరిగింది. ఓకే, నెక్స్ట్ కాన్క్వెస్ట్ 2025 మిలిటరీ ఎక్సైజ్లో ఇండియా తరఫున ఏ రెజిమెంట్ పాల్గొంది? కుమావున్ రెజిమెంట్ అనమాట. ఓకే, ఇది ఒక మల్టీనేషనల్ ఎక్సైజ్, మంగోలియాలో జరిగింది ఇది కూడా. ఓకే, ఇది కూడా మంగోలియా ఉలెన్ బెతార్లో అయితే జరిగింది అనమాట. 40 మెంబర్ ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ పార్టిసిపేట్ చేసింది ఇందులో. నెక్స్ట్ 8th ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ శక్తి ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది? సో ఫ్రాన్స్ అయితే హోస్ట్ చేస్తుంది. ఇది ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యలో జరిగే మిలిటరీ ఎక్సైజ్. ప్లేస్ ఏంటి? లా కావలేరియా. ఓకే, ఫ్రాన్స్లో. ఓకే, అక్కడైతే జరిగింది. నెక్స్ట్ యుఎస్ లెడ్ ఆపరేషన్ దట్ టార్గెటెడ్ ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్. ఈ ఇరాన్, యుఎస్ఏ, ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ ఫైట్ ఈ వార్ గురించి మీకు తెలుసు కదా. అయితే ఎవరు చేసిన వార్ పేరేంటి, వాటి గురించి కొన్ని డీటెయిల్స్ మనం ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. యాక్చువల్గా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అయితే ఫైట్ చేసుకున్నాయి, మధ్యలో యుఎస్ఏ. ఓకే, సో ఫస్ట్ది మనకి ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, యుఎస్ ఏ ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ సైట్స్ మీద టార్గెట్ చేసింది, దాని పేరేంటి? ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనమాట. ఓకే, సో మిడ్ నైట్ హ్యామర్ దాని పేరు. ఇందులో మనకి B-2 బాంబర్స్, ఇప్పుడు మీరు వార్ 2 మూవీలో చూస్తే B-2 బాంబర్స్ కనిపిస్తాయి మీకు, ఒక ఫ్లైట్ లాంటిది ఉంటుంది కదా. సో అది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఒక ఏరోప్లేన్ లాంటిది అనుకోవచ్చు మీరు, ఎయిర్ క్రాఫ్ట్. చాలా లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి ఈ B-2 బాంబర్స్. సో అది యూజ్ చేశారనమాట ఇరాన్ మీద యుఎస్ఏ. ఓకే, దాని పేరు మిడ్ నైట్ హ్యామర్. అయితే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఆ న్యూక్లియర్ సైట్స్ మెయిన్ ఏది డిస్ట్రాయ్ చేసిందంటే ఫార్దో, నతాన్స్, ఇస్ఫహాన్. ఓకే, ఇది యుఎస్ఏది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ టార్గెటింగ్ ఇరాన్స్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేషన్ పేరు. ఇజ్రాయెల్ చేసిన దాని పేరు ఏంటంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ అనమాట. ఇందులో కూడా నతాన్స్, ఇస్ఫహాన్ వాటి మీదే టార్గెట్ చేశారు, కానీ ఇది ఇజ్రాయెల్ డైరెక్ట్గా చేసిన ఎక్సైజ్ పేరు.
ఆపరేషన్ రైజింగ్ లయన్. అలాగే ఇరాన్ రెటాలియేట్గా వీళ్ళ మీద ఇజ్రాయెల్ మీద చేసిన ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనమాట. అలాగే ఇరాన్ యుఎస్ ఆపరేషన్ ఏదైతే మిడ్ నైట్ హ్యామర్ ఉందో దానికి రెస్పాన్స్గా ఇచ్చిన ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ బషీర్ అల్ ఫతా అనమాట. ఇది ఖతార్లో ఉన్న యుఎస్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేసి చేశారు. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు ఇండియా ఎవాక్యుయేషన్ అయితే చేసింది మన ఇండియన్ సిటిజన్స్ని ఇరాన్ నుంచి. అయితే ఆ ఆపరేషన్ పేరేంటని అడుగుతున్నారు. అది ఆపరేషన్ సింధు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆపరేషన్ సింధు అనగానే సింధూర్కి రిలేటెడ్, ఆపరేషన్ సింధూర్ రిలేటెడ్ ఏమో అనుకోవచ్చు తెలియకపోతే. బట్ ఆపరేషన్ సింధు అన్నది ఇరాన్లో మన వాళ్ళని వెకేట్ చేయడానికి చేసిన ఒక ఆపరేషన్. అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్యలో వార్ ఉంది కదా, దానికి ఉక్రెయిన్ రష్యా లోపల ఒక ఆపరేషన్ అయితే చేసింది కదా, ఏదైతే ఆపరేషన్ స్పైడర్ వెబ్. ఇందులో ఏంటంటే డ్రోన్ అటాక్, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ లార్జ్ స్కేల్ డ్రోన్స్ని వాడి రష్యాలో అటాక్ అయితే చేసిందనమాట ఒక ఎయిర్ బేస్ ఆర్ మిలిటరీ బేస్ మీద. సో దాని పేరేంటి? ఆపరేషన్ వెబ్ స్పైడర్. నెక్స్ట్, CBI led operation targeted cyber crime related mule bank accounts across 5 Indian states. రీసెంట్గా CBI ఒక ఆపరేషన్ అయితే చేసింది. ఏవైతే సైబర్ క్రైమ్స్కి వాడే అకౌంట్స్ ఉంటాయి కదా, ఫేక్ అకౌంట్స్, వాటికి సంబంధించి. అయితే ఏంటి ఆ 5 స్టేట్స్ అంటే మనకి ఢిల్లీ, రాజస్థాన్, ఇలా 5 స్టేట్స్, వేరే స్టేట్స్ కూడా ఉన్నాయి. అయితే ఆ ఆపరేషన్ పేరు ఇంపార్టెంట్, ఆపరేషన్ చక్ర 5 అనమాట. అది ఇటువంటి మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ని కనిపెట్టి వాటిని డిస్మాంట్లింగ్ చేశారనమాట. నాసా రీసెంట్గా టైటాన్ స్పేస్ మిషన్ 2029లో అయితే మనకి చేయబోతున్నారు కదా, దానికి ఒక ఇండియన్ అయితే సెలెక్ట్ చేశారు, ఫస్ట్ ఇండియన్ అనమాట. సో ఆవిడ పేరు ఏంటంటే జాహ్నవి దంగేటి. ఈవిడ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. రీసెంట్గా మనకి నేషనల్ టర్మరిక్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ అయితే ఇనాగ్రేట్ చేశారుగా, ఎక్కడ అని అడుగుతున్నారు? నిజామాబాద్, తెలంగాణ. ఓకే, పసుపుకి సంబంధించిన బోర్డు ఇది. ఎవరు ఓపెన్ చేసింది? మనకి అమిత్ షా గారు అనమాట ఇనాగ్రేట్ చేసింది. విచ్ స్టేట్ లాంచ్డ్ ద కైలాష్ మానస్ సరోవర్ యాత్ర యోజన ఫర్ ప్రొవైడింగ్ 1 lakh to పిలిగ్రిమ్స్. ఓకే, సో కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అని చేస్తుంటారు కదా, వాళ్ళ స్టేట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 lakh పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానస్ సరోవర్ వెళ్ళడానికి 1 lakh వరకు గ్రాంట్ అయితే ఇచ్చిందనమాట ఉత్తరప్రదేశ్. లైక్ మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు మన స్టేట్లో తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ ఒక 10,000 5,000 ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక స్కీమ్ అది. నెక్స్ట్, విచ్ స్టేట్ లాంచ్డ్ రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజన టు బూస్ట్ గ్రీన్ కవర్. గ్రీన్ కవర్ అంటే ఇప్పుడు చెట్లు పెంచడానికి, అడవి పెంచడానికి రాజీవ్ గాంధీ వన్ సమర్థ యోజన లాంచ్ చేసిన స్టేట్ ఏదని అడుగుతున్నారు? హిమాచల్ ప్రదేశ్ అనమాట. అడోలసెంట్ గర్ల్స్ ఏజ్డ్ 16 to 18 years, అంటే 16 to 18 years మధ్య ఉన్న గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక స్కీమ్ అయితే లాంచ్ చేశారంట. ఏంటి ఆ స్కీమ్ అంటే నవ్య అనమాట. నవ్య అంటే ఏంటి? నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడోలసెంట్ గర్ల్స్. మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అలాగే మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కలిపి లాంచ్ చేశారు. ఓకే, రీసెంట్గా ఒక క్యాంపెయిన్ అయితే లాంచ్ చేశారంట, లార్జెస్ట్ ఎవర్ ట్రైబల్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్ అక్రాస్ 31 స్టేట్స్ అండ్ యూటీస్లో మనకి గిరిజనులకి సంబంధించిన ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్, లార్జెస్ట్ ఇనిషియేటివ్ అంట. దాని పేరేంటని అడుగుతున్నారు? దాని పేరు DAJA, ధర్తీ ఆబా జన్భాగదారీ అభియాన్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ లాంచ్ చేసింది. 1 lakh ట్రైబల్ విలేజెస్ కవర్ అవుతాయి ఇందులో. 207 PVTG డిస్ట్రిక్ట్స్. PVTG అంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. ఓకే, వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్కి రిలేటెడ్ ఈ స్కీమ్ ఆర్ క్యాంపెయిన్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్, ధ్రువ డిజిటల్ పాలసీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ దేనికోసం తీసుకొచ్చింది అని అయితే అడుగుతున్నారు. ఇది ఒక డిజిటల్ అడ్రస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మనకి పిన్ కోడ్ ఉంది, ఒక ఏరియాకి పిన్ కోడ్ ఉంటుంది, ప్రతి ఇంటికి ఆర్ ప్రతి ఎగ్జాక్ట్ ప్లేస్కి మనకు ఒక అడ్రస్ ఉంటే అదే డిజిటల్ అడ్రస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ధ్రువ అదే మనకి చేస్తుంది అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లాంచ్ చేసింది. అంటే మీ ఇంటికి ఒక స్పెషల్ పిన్ కోడ్ లాంటిది ఉంటే ఎలా ఉంటుందో అలాంటిది అనమాట. రీసెంట్గా ట్రైబల్ వెల్ఫేర్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళని ట్రైన్ అయితే చేస్తున్నారు అనమాట. బెటర్గా ట్రైబల్స్కి బెటర్గా వెల్ఫేర్ స్కీమ్స్ అవి ప్రొవైడ్ చేయడానికి. ఆ ఇనిషియేటివ్ పేరు ఏంటంటే ఆది కర్మయోగి అనమాట. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్సే లాంచ్ చేశారు. వాట్స్ ద పర్పస్ ఆఫ్ UPSC ప్రతిభా సేతు పోర్టల్? UPSC ప్రతిభా సేతు పోర్టల్ అని అయితే లాంచ్ చేసింది. చాలా మంచి ఇనిషియేటివ్ టు లింక్ టాప్ పర్ఫార్మర్స్ విత్ కెరియర్ ఆపర్చునిటీస్. ఇప్పుడు UPSC దాకా వెళ్ళి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి 1-2 మార్క్స్లో ఇట్లాగా కోల్పోతుంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ని, హై పర్ఫార్మింగ్ ఆస్పిరెంట్స్ ప్రొఫైల్స్ని
ఎంప్లాయర్స్కి షేర్ చేస్తున్నారు అనమాట. సో దట్ వాళ్ళకి ఇంకా మంచి జాబ్స్ ఏమైనా బయట కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోవడానికి. సో ఇప్పుడు మీకు అక్కడ చదువుకున్న దానికి ఇక్కడ వాల్యూ అట్లీస్ట్ ఈ రూపంలో అయినా దొరుకుతుంది. ఓకే, వాట్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ జై హింద్ స్కీమ్ లాంచ్డ్ బై ఢిల్లీ యూనివర్సిటీ. ఢిల్లీ యూనివర్సిటీ రీసెంట్గా జై హింద్ స్కీమ్ అయితే తీసుకొచ్చిందంట. దాని ఎయిమ్ ఏంటి అంటున్నారు, కెరియర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్టీ స్టూడెంట్స్ అనమాట. అండ్ జై హింద్ అంటే ఏంటి, జనజాతి ఇమ్మర్సివ్ హోలిస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ నోవెల్ డెవలప్మెంట్. ఓకే, ఎస్టీ స్టూడెంట్స్ యొక్క కెరియర్ డెవలప్ చేయడం కోసం ఈ స్కీమ్. విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద ఉమీద్ పోర్టల్ ఫర్ వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్. వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కోసం ఉమీద్ పోర్టల్ లాంచ్ చేసిన మినిస్ట్రీ ఏది? ఆబ్వియస్గా ఎవరు లాంచ్ చేస్తారు, మైనారిటీ అఫైర్స్, ఎందుకంటే మైనారిటీకి సంబంధించిందే కదా. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద వేస్ట్ పిక్కర్ ఎన్యూమరేషన్ యాప్. ఓకే, అండర్ నమస్తే స్కీమ్. ఓకే, అంటే వేస్ట్ పిక్ చేసుకుంటారు కదా వాళ్ళకి ఫార్మల్ ఐడెంటిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ, దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ ఇటువంటివి ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ ఇది. అండర్ నమస్తే స్కీమ్లో ఒక పార్ట్. అండ్ ఎవరు తీసుకొచ్చిన మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఆయుష్ నివేశి సారథి పోర్టల్ ఎయిమ్ ఏంటని అడుగుతున్నారు. ఈ స్కీమ్ యొక్క ఎయిమ్ ఏంటి, ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఉందో దానిలో ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడం అనమాట. ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, అంటే అలోపతి కాకుండా ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా మిగతావి వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి పెంచే విధంగా తీసుకొచ్చారు. ఇండియాలో కొత్తగా ఫస్ట్ ఏజెంటిక్ ఏఐ టూల్ నేమ్ కృతి అని ఒకటైతే తీసుకొచ్చారనమాట. ఏ స్టార్టప్ లాంచ్ చేసింది అంటున్నారు. కృతి తీసుకొచ్చిన వాళ్ళ స్టార్టప్ పేరేంటి, కృత్రిమ్ అంటే ఆర్టిఫిషియల్ అని. సో ఏఐకి సంబంధించి అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, సో దాని రిలేటెడ్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇండియాస్ ఫస్ట్ ఏజెంటిక్ ఏఐ అనమాట. ఏఐ ఒకటే కాదు, ఇది ఏజెంటిక్ ఏఐ, అది గుర్తుపెట్టుకోండి, అది కీవర్డ్ ఇంపార్టెంట్. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ అగ్రి డ్రోన్ హబ్ లాంచ్డ్. అగ్రి డ్రోన్ హబ్ ఎక్కడ లాంచ్ చేశారు, ఇండియాస్ ఫస్ట్ అనేటప్పటికీ చెన్నై అనమాట. చెన్నైలో అయితే లాంచ్ చేశారు. ఎవరు డెవలప్ చేశారు, గరుడ ఏరోస్పేస్. కమలేష్ పాస్వాన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన లాంచ్ చేశారు అనమాట. నెక్స్ట్, విచ్ వెజల్ విల్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ బిల్ట్ పోలార్ రీసెర్చ్ వెజల్. పోలార్ రీసెర్చ్ వెజల్ అంటే ఇలాంటి ఒక వెజల్ అనమాట. అంటే ఇప్పుడు ఈ పోలార్ ప్లేసెస్లో చాలా ఎక్కువ మంచు ఆర్ ఐస్ లాగా ఉంటుంది చూసారా నేలంతా కూడా, సో అటువంటి ప్లేసెస్లో కూడా వెళ్ళే ఒక వెజల్ లాంటిది. ఇది ఎవరు బిల్డ్ చేస్తున్నారు, ఫస్ట్ ఇండిజినియస్లీ బిల్ట్ పిఆర్వి టు కన్స్ట్రక్ట్ బై జిఆర్ఎస్సి అండ్ కాంగ్స్బర్గ్, ఏదైతే నార్వేకి సంబంధించిన సంస్థ అనమాట. వాళ్ళిద్దరు ఇండియా అండ్ నార్వేకి సంబంధించిన సంస్థ కలిపి ఇది బిల్డ్ చేయబోతున్నారు. రీసెంట్గా మనకి భారత్ జన్ సమ్మిట్లో ఒక కొత్త ఏఐఎల్ఎల్ఎం అయితే లాంచ్ చేశారు జితేంద్ర సింగ్ గారు. దాని పేరేంటి, భారత్ జన్ దాని పేరు. ఓకే, ఇది ఫస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ మల్టీ మోడల్ ఎల్ఎల్ఎం. ఇది గవర్నమెంట్ ఫండెడ్ ఎల్ఎల్ఎం, అది గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఇండియన్ కంపెనీ విల్ బిల్డ్ ద ఫస్ట్ సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఇన్ ధోలేరా, గుజరాత్. గుజరాత్లో ఒక సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ అయితే కట్టబోతున్నారు. ఏ ఇండియన్ కంపెనీ కడుతుంది అది అంటే టాటా గ్రూప్. అరౌండ్ 30 బిలియన్ వాల్యుయేషన్తో ఉంది ప్రజెంట్ మనకి టాటా గ్రూప్, అంత ఆస్తి. ఓకే, నెక్స్ట్, వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ ఇనాగ్రేటెడ్. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ డేటా సెంటర్ ఎక్కడ లాంచ్ చేస్తున్నారంటే షహీబాబాద్, గజియాబాద్. ఓకే, ఈ ఫౌండేషన్ మీకు యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే జితేంద్ర సింగ్ గారు కలిపి అయితే వేశారనమాట. 30 మెగావాట్ పవర్ కెపాసిటీ ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్ట్కి. వేర్ డిడ్ బిఎస్ఎన్ఎల్ లాంచ్. రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ ఒక సర్వీస్ని అయితే లాంచ్ చేసిందన్నమాట. ఇండియాస్ ఫస్ట్ సిమ్లెస్ 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్, అంటే సిమ్ లేకుండానే ఫోన్లో 5G వచ్చే విధంగా ఒక సర్వీస్ బిఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది. క్వాంటమ్ 5G FWA అంటారు. ఎక్కడ లాంచ్ చేసింది అంటే హైదరాబాద్లో లాంచ్ చేసింది. ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ యొక్క సౌత్ ఏషియన్ రీజనల్ సెంటర్ ఎక్కడ కట్టబోతున్నారు, ఎక్కడ సెటప్ చేయబోతున్నారు అని అయితే అడుగుతున్నారు, ఆగ్రా అనమాట. ఓకే, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఏ సిటీలో కట్టబోతున్నారు, ఏ సిటీని అంటే అమరావతి అనమాట. ఓకే, అంటే అమరావతిని ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్గా చేయాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. ఎలా అయితే నెక్స్ట్ బిగ్ థింగ్గా ఫీల్ అవుతున్నారో అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా మేబీ నెక్స్ట్ బిగ్ థింగ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. దానికి సంబంధించిన ఇనిషియేటివ్ ఇది. ఓకే, సో వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సెస్ లాంచ్డ్ బై ఎన్టీపీసీ. సో రీసెంట్గా ఎన్టీపీసీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్డ్ బస్సెస్ని అయితే లాంచ్ చేసిందంట. ఎక్కడ అని అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి లే. ఓకేనా,
లడాఖ్లో అయితే ఉంటుంది. దీనిలో మీకు పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇవేం కాకుండా హైడ్రోజన్ ఫ్యూయల్డ్ బస్ అనమాట. సో ఇప్పుడు ఈ బస్ మనకి ఏంటంటే పెట్రోల్తో వాడితే ఎట్లయితే స్మోక్ రిలీజ్ చేస్తో అట్లా స్మోక్ రిలీజ్ చేయదు, ఓన్లీ వాటర్ వేపర్ని మాత్రమే రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో దట్ కొంచెం ఎకో ఫ్రెండ్లీగా ఉండే బస్ ఇది. నెక్స్ట్, వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నది ఎక్కడ సెటప్ చేయబోతున్నారు అని అయితే అడుగుతున్నారు. నవా రాయ్పూర్ అనమాట. నవా రాయ్పూర్ ఎక్కడ ఉంది మీకు? ఛత్తీస్గఢ్. ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేటప్పటికి 1000 crore రూపీస్. అలాగే ఇది డెవలప్ చేస్తుంది ఎవరు మీకు? ర్యాక్ బ్యాంక్ డేటా సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్. విచ్ ఇండియన్ వాజ్ పార్ట్ ఆఫ్ యాక్సియోమ్ 4 మిషన్లో పార్ట్గా ఉన్న ఇండియన్ ఎవరు అని అడుగుతున్నారు. ఇందులో 4 ఆస్ట్రోనాట్స్ అయితే ఉంటారు 4 డిఫరెంట్ కంట్రీస్ నుంచి. అయితే ఇండియన్ కూడా ఒక అతను అయితే ఉన్నాడనమాట, శుభాంశు శుక్లా అనమాట. ఈయన 634th person టు రీచ్ స్పేస్. ఈయన 634th person అయ్యారన్నమాట స్పేస్లో అడుగుపెట్టిన వ్యక్తిగా. ఫాల్కన్ 9 Block 5 రాకెట్ అయితే యూజ్ చేశారు ఈ మిషన్కి. దీని మనకి స్పేస్ ఎక్స్ అండ్ యాక్సియోమ్ స్పేస్ కలిపి అయితే ఆపరేట్ చేశాయి. నెక్స్ట్, వాట్స్ ద పర్పస్ ఆఫ్ సెబీ ప్లాన్డ్ సెబీ చెక్ ఇనిషియేటివ్? సెబీ చెక్ అన్న ఇనిషియేటివ్ ప్లాన్ ఆర్ పర్పస్ ఏంటి? టు వెరిఫై యూపీఐ ఐడీస్ అండ్ ప్రివెంట్ ఫ్రాడ్స్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ ఎక్స్చేంజ్ వాటిలో చేస్తారు కదా, వాటిలో జరిగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ని తగ్గించడం కోసం యూపీఐ ఐడీస్ని వెరిఫై చేస్తూ ఇదైతే లాంచ్ చేశారు. దీని పేరు సెబీ చెక్ అనమాట. ఓకే, ఈ సెబీ ఎప్పుడు మనకి ఎస్టాబ్లిష్ అయింది? 1988. హెడ్ క్వార్టర్స్ ముంబై. అండ్ ప్రజెంట్ తుహిన్ కంటా పాండే మనకి చైర్మన్గా అయితే ఉన్నారు. నెక్స్ట్, ఎక్స్ చాట్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ప్లాట్ఫామ్ ఎక్స్. అయితే ఈ ఎక్స్ చాట్ ఏంటి అసలు? దేనికంటే నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టూల్ అనమాట. అంటే వాట్సాప్ ఎలాగో అట్లాగే ఎక్స్ చాట్ అని ఎక్స్ అయితే లాంచ్ చేసింది. అంటే ట్విట్టర్ ఉండేది కదా, అది లాంచ్ చేసింది. విచ్ రోడ్ ఈజ్ ఇన్ ఇండియా బికమ్ ద ఫస్ట్ టు బీ ఎక్విప్డ్ విత్ అండ్ ఏఐ పవర్డ్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏఐ పవర్తో అంటే ఏఐని యూజ్ చేస్తూ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్తో ఎక్విప్డ్ అయిన ఒక రోడ్ ఇండియాలో ఫస్ట్ రోడ్ ఏదని అడుగుతున్నారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వే అనమాట. 26th ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఇది వచ్చేటప్పటికి గూమి సౌత్ కొరియాలో అయితే జరిగింది. ఇండియా 24 మెడల్స్ అయితే గెలిచింది. ఇందులో 8 gold కూడా ఉన్నాయి అందులో, అండ్ 10 silver 6 bronze ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2029? ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది? స్పెసిఫిక్గా మాట్లాడాలంటే గుజరాత్, అంటే ఇండియా హోస్ట్ చేస్తుంది అనమాట. విచ్ టీమ్ ఓన్ ద ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 సైకిల్? 2025 సైకిల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన దేశం ఏది? సౌత్ ఆఫ్రికా అనమాట. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎవరు అన్నది మీరైతే కామెంట్ చేయండి గెలిచినప్పుడు. ఓకే, ఇక్కడ మనకి ఎవరిని ఓడించారు ఫైనల్స్లో? ఆస్ట్రేలియాని ఓడించారు. ఎక్కడ జరిగింది? లార్డ్స్, లండన్లో అయితే జరిగింది. ఎక్కువ స్కోర్ చేసింది జో రూట్ 1968 అయితే చేస్తే, ప్యాట్ కమిన్స్ ఎక్కువ వికెట్స్ అయితే తీసుకున్నాడు 80 వికెట్స్. నెక్స్ట్, విచ్ కంట్రీ విల్ కో హోస్ట్ 13th ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్? ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ 2025 ఎవరు హోస్ట్ చేయబోతున్నారు? ఇండియా అండ్ శ్రీలంక కలిపి అయితే హోస్ట్ చేయబోతున్నారు. అయితే ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఏ కంట్రీస్ హోస్ట్ చేయబోతున్నాయి? ఏ కంట్రీస్ హోస్ట్ చేయబోతున్నాయి అంటే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ అనమాట. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయింది ఎవరు అంటే కంగనా రనౌత్. ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది? న్యూఢిల్లీలో. అండ్ ఎప్పుడు అన్నది మీరు ఇక్కడ డేట్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇది ఇంపార్టెంట్ ఏంటి? మస్కాట్ పేరేంటంటే విరాజ్, ఒక యంగ్ ఎలిఫెంట్ అనమాట. మస్కాట్ పేరేంటి అని అడుగుతారు ఎగ్జామ్లో, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. విరాజ్. హౌ మెనీ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ద 2025 Under-23, Under-17 ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్? రెండింటికి కలిపి మనకి ఇండియా ఎన్ని గెలిచింది? 35 మెడల్స్ అయితే గెలిచింది. 18 gold, 10 silver, 7 bronze. ఎక్కడ జరిగింది ఇది? వియత్నాం, వాంగ్తో. ఓకే, అక్కడైతే జరిగిందనమాట. ఇండియా 3 టీమ్ టైటిల్స్ కూడా గెలుచుకుంది ఇందులో. 2025 అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ టైటిల్ ఎవరు గెలిచారు? ఇది వచ్చేటప్పటికి యూ ముంబా. ఓకే, టేబుల్ టెన్నిస్ సంబంధించిన టోర్నమెంట్ ఇది. యూ ముంబై అయితే గెలిచింది. ఎవరిని ఓడించి? జైపూర్ పేట్రియాట్స్. అహ్మదాబాద్లో అయితే జరిగింది ఏకా ఎరీనాలో. 2025 యూజీ చెస్ కప్ మాస్టర్స్ తష్కంట్లో జరిగింది కదా, దాన్ని గెలిచింది ఎవరని అయితే అడుగుతున్నారు. పిఆర్ ప్రజ్ఞానంద అయితే గెలిచాడు. హూ బికేమ్ ద 11th ఇండియన్ క్రికెటర్ ఇండక్టెడ్ ఇంటూ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్? ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకున్న 11th ఇండియన్ క్రికెటర్ ఎవరని అయితే అడుగుతున్నారు? ఎంఎస్ ధోని. అయితే ఆయనతో పాటు 6 others కూడా, ఇండియన్ కాకపోయినా 6 others అయితే
ఇచ్చారు ఇందులో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో. సారా టైలర్, సానా మీర్, వెటోరీ, హెడెన్ స్మిత్, ఆమ్లా అలాగా. విచ్ కంట్రీ ఓన్ ద యుఈఎఫ్ఏ నేషనల్ లీగ్ 2025 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? పోర్చుగల్ అయితే గెలుచుకుంది. డిఫీటెడ్ స్పెయిన్ ఓడించింది. అండ్ ఇది హోస్ట్ చేసింది ఎవరు అంటే జర్మనీ. 64th ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ జావెలిన్ ఈవెంట్ ఎవరు గెలుచుకున్నారు? జావెలిన్ అంటేనే గుర్తొచ్చే పేరేంటి? నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రా అయితే గెలుచుకున్నారు. ఇది చెక్ రిపబ్లిక్లో అయితే జరిగింది. అలాగే ప్యారిస్ లెగ్ ఆఫ్ 2025 డైమండ్ లీగ్ జావెలిన్ ఈవెంట్ ఇది ఎవరు గెలుచుకున్నారు? ఆబ్వియస్లీ ఇది కూడా నీరజ్ చోప్రా. 88.16 meters లాంగ్ త్రో, చాలా పెద్ద త్రో నీరజ్ అయితే గెలుచుకున్నాడు అనమాట. వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి న్యూ నేమ్ ఏంటని అడుగుతున్నారు. ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ, పటోడి యాంటోనీ డీమిలో ట్రోఫీ ఏదైతే ఉందో దాని పేరు అయితే ఆండర్సన్ ట్రోఫీగా అయితే మార్చారు అనమాట. ఐపీఎల్ 2025 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అని అయితే అడుగుతున్నారు. సో ఐపీఎల్ అంటే నేను ఆల్రెడీ ఐపీఎల్కి రిలేటెడ్ ఫుల్ డెడికేటెడ్ వీడియో చేశాను. జస్ట్ మీకు ఇక్కడ అడిగినట్టు ఎవరు గెలుచుకున్నారో ఆ పేరు కదా, ఎగ్జామ్లో మీకు చాలా డెప్త్గా వెళ్తారు. అంటే మీకు కాస్ట్ హైయెస్ట్ కాస్ట్లీ ప్లేయర్ ఎవరు, లేకపోతే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, లేకపోతే మోస్ట్ 50s కొట్టిన వాళ్ళు ఎవరు, ఇట్లాంటివి అడుగుతారు. నేను ఆల్రెడీ వీటికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. చూడండి, నేను ఐ బటన్లోనే ఇస్తాను, ఈ ప్లేలిస్ట్ కూడా మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇందులో క్లియర్గా కవర్ చేస్తాను అనమాట. ఐపీఎల్ కరెంట్ అఫైర్స్ అని ఉంటాయి. మొత్తం అరౌండ్ ఒక 30-40 MCQs ఐపీఎల్ రిలేటెడ్, మొత్తం ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్ అంతా కవర్ అయ్యేలాగా ఇప్పుడు అప్డేటెడ్తో పాటు ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ కవర్ చేశాను. ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఎండ్ స్క్రీన్లో ఈ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను. ఇదనే కాదు, ఇందాక మనం సెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు సెన్సెస్ సంబంధించి కూడా డీటెయిల్డ్గా వీడియో వేస్తాను. ఎందుకంటే సెన్సెస్లో నేను ఇప్పుడు చెప్పింది మాత్రమే కాదు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇలాంటి కొన్ని టాపిక్స్ ఇంపార్టెన్స్ పెరిగినప్పుడు వాటికి సెపరేట్ వీడియో కూడా చేస్తాను. ఎందుకంటే వాటికి అందులోంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఇలాంటి సబ్ టాపిక్స్ అన్నీ కూడా నేను ప్లేలిస్ట్ ఇస్తాను. తప్పకుండా ఎండ్ స్క్రీన్లో అది కూడా తప్పకుండా చెక్అవుట్ చేయండి. అప్పుడే మీకు ఇంకొక 10% 20% ఎక్కువ మార్కులు అయితే వస్తాయి కరెంట్ అఫైర్స్లో. సో ఐపీఎల్ ఎవరు గెలుచుకున్నారు? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనమాట. పంజాబ్ని అయితే ఓడించింది. ఎక్కడ జరిగింది ఈవెంట్ అంటే నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్. అండ్ ఆర్సీబీ కెప్టెన్ ఎవరు? రజత్ పటిదార్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? మెన్స్ సింగిల్ టైటిల్ వచ్చేటప్పటికి కార్లస్ అల్కరాజ్ అనమాట. జెనిక్ సెన్నర్ని ఓడించి అయితే గెలుచుకున్నారు. అల్కరాజ్ స్పెయిన్కి సంబంధించిన వ్యక్తి. ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు ఫ్రెంచ్ ఓపెన్లో? కోకో గౌఫ్. ఓకే, అరియానా సబ్లింకాన్ అయితే ఓడించింది. ఈవిడ కోకో గౌఫ్ వచ్చేటప్పటికి యూఎస్ఏకి చెందిన వ్యక్తి. 2025 నార్వే చెస్ టోర్నమెంట్ ఎవరు గెలుచుకున్నారు ఓపెన్ సెషన్ వచ్చేటప్పటికి అంటే? నార్వే అంటే మీకు గుర్తొచ్చే పేరేమై ఉండాలి? నార్త్వేర్ నుంచే కదా మ్యాగ్నస్ కార్ల్సన్. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మ్యాగ్నస్ కార్ల్సన్నే గెలుచుకున్నారు నార్వే చెస్ టోర్నమెంట్. ఇది 7th టైటిల్ ఆయనకి ఈ ఈవెంట్లో. ఎక్కడ జరిగింది? నార్వేలో అయితే జరిగింది. గూకేష్ వచ్చేటప్పటికి 3rd అయితే వచ్చాడు. 2025 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలుచుకున్నారు? F1 రేస్. ఇది వచ్చేటప్పటికి ఆస్కర్ PS3. ఓకేనా, మెక్లారన్ ని రిప్రజెంట్ చేస్తారు. బార్సిలోనాలో జరిగింది. ఆర్చరీ ఏషియా కప్ 2025 సింగపూర్ లెగ్. ఇది లెగ్స్ వైజ్గా ఫేస్ వైజ్గా జరుగుతుంది అన్నమాట. సో సింగపూర్ లెగ్లో ఏ కంట్రీ టాప్ వచ్చిందని అయితే అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి ఇండియా అనమాట. 9 మెడల్స్, అందులో 2 గోల్డ్, 6 సిల్వర్, 1 బ్రాంజ్ ఉంది. ఇండోనేషియా 2nd అయితే వచ్చింది. నెక్స్ట్ 2025 ఉలెన్ బతార్ ఓపెన్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్ ఎక్కడ జరిగింది? ఉలెన్ బతార్ అంటేనే గుర్తు రావాల్సిన ప్లేస్ ఏంటి మీకు? మంగోలియా. ఎందుకంటే ఉలెన్ బతార్ మంగోలియా క్యాపిటల్. ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఇండియా మనకి 21 మెడల్స్ అయితే గెలుచుకుంది. ఇందులో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ హాకీ ఇండియా మాస్టర్స్ కప్ మెన్స్ టైటిల్ ఏ టీం గెలుచుకుంది అంటున్నారు. సో ఇది హాకీ యూనిట్ ఆఫ్ తమిళనాడు గెలుచుకుంది. ఎక్కడ జరిగింది? చెన్నైలో. 2025 ఏషియా పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఇది వచ్చేటప్పటికి థాయిలాండ్లో అయితే జరిగింది. ఇండియా వచ్చేటప్పటికి 27 మెడల్స్ అయితే గెలుచుకుంది. అందులో 4 గోల్డ్ కూడా ఉన్నాయి. వీళ్ళలో మనకి రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ అనౌన్స్ చేసింది ఎవరు? మన సన్ రైజర్స్ సంబంధించిన హెన్రిచ్ క్లాసన్. ఓకే, వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ ఎకో పార్క్ బీయింగ్ డెవలప్డ్? ఈ వేస్ట్ ఎకో పార్క్ అనేది ఎక్కడ డెవలప్ చేస్తున్నారంటే హోలంబి కలాన్ ఢిల్లీలో అయితే డెవలప్ చేస్తున్నారు. 51,000 tons ఆఫ్ ఈ వేస్ట్ పర్ ఇయర్ని మేనేజ్ చేయడానికి. ఓకే, గూగుల్స్ ఫస్ట్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఇన్ ఏషియా పసిఫిక్ ఏది హోస్ట్ చేస్తుంది ఇండియాలో అంటే
హైదరాబాద్. ఇలాంటిది 4th ప్లేస్ అనమాట. హైదరాబాద్లో ఇప్పుడు పెట్టేది 4th ప్లేస్, ఎక్కువ లేవు ఎక్కడ కూడా. మున్సిపల్ ఎలక్షన్స్లో, మున్సిపల్ బై ఎలక్షన్స్ ఏదైతే జరిగాయో ఈ ఓటింగ్ని వాడారంట ఫస్ట్ టైం. ఏ స్టేట్ వాడింది అని అయితే అడుగుతున్నారు. సో అది బీహార్ అనమాట. మున్సిపల్ బై ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఈ ఓటింగ్ని అయితే వాడారు. లైక్ సీనియర్ సిటిజన్స్కి, డిజేబుల్డ్, మైగ్రెంట్ బీహారీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ యూజ్ చేసి ఓటేసే విధంగా. అలాగే బీహార్లో మనకి SMR టెక్నాలజీ, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ టెక్నాలజీతో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయితే కడుతున్నారు అనమాట. 300 మెగావాట్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. అంటే నార్మల్గా న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కువ లెవెల్లో అయితే జనరేట్ చేస్తుంది. అందులో 1/3 అనుకోవచ్చు ఇది. విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ అచీవ్డ్ ద స్టేటస్ ఆఫ్ 3rd ఫుల్లీ ఫంక్షనల్ లిటరేట్ స్టేట్. సో 3rd ఫుల్లీ ఫంక్షనల్ లిటరేట్ స్టేట్గా అయిన స్టేట్ ఏది? త్రిపుర అనమాట. ఇంతకుముందు మిజోరాం, గోవా. ఓకే, ఫస్ట్ మిజోరాం, తర్వాత గోవా అయితే అయింది అండర్ ఉల్లా స్కీమ్. విచ్ ఇండియన్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ అండ్ అఫీషియల్ యోగా పాలసీ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ ఇండియన్ స్టేట్ ఏదని అడుగుతున్నారు? ఉత్తరాఖండ్ అనమాట. అగ్నివీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20% పోలీస్ రిక్రూట్మెంట్ రిజర్వేషన్ అయితే కల్పిస్తున్న స్టేట్ ఏదని అడుగుతున్నారు? ఉత్తరప్రదేశ్. విచ్ ఫాజిల్ పార్క్ ఈజ్ ఉత్తరప్రదేశ్ హ్యాస్ బీన్ యాడెడ్ టు యునెస్కో టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక ఫాజిల్ పార్క్ మనకి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో టెంటేటివ్ లిస్ట్లోకి యాడ్ అయిందంట. ఏంటది అంటే సాల్కన్ ఫాజిల్ పార్క్ అనమాట. ఓకే, ఇది ఉత్తరప్రదేశ్లో సోన్భద్ర డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఇది 1 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ ఫాజిల్స్ ఇక్కడ మీకు కనపడతాయి. సో ఇది ఇప్పుడు యునెస్కో టెంటేటివ్ లిస్ట్లోకి అయితే యాడ్ అయింది. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద విద్యాశక్తి ఆన్లైన్ టీచింగ్ ఇనిషియేటివ్. సో ఇది మనకి అకాడమికల్గా వీక్ స్టూడెంట్స్ కానీ, అంటే ఏదైతే క్లాస్ రూమ్లో టాపిక్స్ చెప్తున్నారో వాటిని సరిగ్గా ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కానీ, లేకపోతే రూరల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఉమెన్, వీళ్ళకి ఈ ఇనిషియేటివ్, విద్యాశక్తి ఇనిషియేటివ్ ద్వారా వాటిని ఆన్లైన్ లెర్నింగ్ ఇచ్చి ఇంప్రూవ్ చేసే విధంగా ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఏపీ, ఆంధ్రప్రదేశ్ అయితే ఇది తీసుకొచ్చింది. నెక్స్ట్, తెలంగాణ ఫార్మేషన్ డే ఎప్పుడు? సో June 2nd, మీకు తెలిసే ఉంటుంది కదా, తెలంగాణ ఫార్మేషన్ డే June 2nd. ఓకే, 2014 ఫామ్ అయింది. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ? ఈ బుక్ రాసిన ఆథర్ ఎవరు అని అయితే అడుగుతున్నారు. సో ఇది వచ్చేటప్పటికి టిమ్ విగ్మోర్ అనమాట. ఓకే, 1877 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న టెస్ట్ క్రికెట్ హిస్టరీ మొత్తాన్ని కవర్ చేస్తూ ఈ బుక్ అయితే రాశారు. ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్, ఈ బుక్ రాసింది ఎవరు? ఇది కూడా క్రికెటరే, శిఖర్ ధావన్ రాశాడు అనమాట. ఓకే, ఆటోబయోగ్రఫీ. ద ఎమర్జెన్సీ డైరీస్ హైలైటింగ్ PM మోడీస్ రోల్ డ్యూరింగ్ 1975 ఎమర్జెన్సీ. 1975లో మనకి ఇందిరాగాంధీ PMగా ఉండే టైంలో ఎమర్జెన్సీ వచ్చింది కదా, ఆ ఎమర్జెన్సీ టైంలో PM నరేంద్ర మోడీ రోల్ గురించి ఎమర్జెన్సీ డైరీస్ అని ఒక బుక్ అయితే రిలీజ్ చేశారంట. ఎవరు చేసింది అంటే అమిత్ షా అనమాట. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ డిఫరెంట్ స్ట్రోక్స్ 1998 to 2014 అనే బుక్ ఆథర్ ఎవరు? సో AK భట్టాచార్య. ఓకేనా, 1998 నుంచి 2014 వరకు ఉన్న మన ఫైనాన్స్ మినిస్టర్స్, ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్స్, వాళ్ళ పాలసీస్, అప్రోచెస్, వాటి వల్ల వచ్చిన ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయి అన్న దాని మీద ఈ బుక్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ ఎకోస్ ఆఫ్ ఏ రెవల్యూషనరీ అప్రైజింగ్ ఇన్ ఇరాన్. ఈ బుక్ రాసింది ఎవరు? ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు? చౌరా మక్రేమి. నెక్స్ట్, ఇందిరా గాంధీ అండ్ ద ఇయర్స్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా. ఈ బుక్ రాసిన ఆథర్ ఎవరు? సో శ్రీనాథ్ రాఘవన్. సో ఇందిరాగాంధీ టైంలో మేజర్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ చేంజెస్ ఏమైతే వచ్చాయో వాటిని కవర్ చేస్తూ ఈ బుక్ అయితే రాయడం జరిగింది. నెక్స్ట్, ద స్టార్స్ లైట్ ద వే. ఈ బుక్ రాసింది ఎవరు అని అయితే అడుగుతున్నారు. సో ఇది సుచేత రాజ్ ఖన్నా. ఓకే, సింగపూర్ బేస్డ్ లైఫ్ కోచ్ అండ్ రైటర్ ఈవిడ. ఓకే, ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆన్ ద సబ్ కాంటినెంట్. ఈ బుక్ రాసింది ఆండ్రే ట్రుస్చెక్. ఓకే, సో ఏన్షియంట్ ఇండియా నుంచి మోడర్న్ టైమ్స్ వరకు ఉన్న ట్రేసెస్ని కవర్ చేస్తూ ఈ బుక్ అయితే ఉంటుంది. నెక్స్ట్, వరల్డ్ మిల్క్ డే ఎప్పుడు? వరల్డ్ మిల్క్ డే వచ్చేటప్పటికి June 1st, అండ్ దాని థీమ్ ఈ ఇయర్ మనకి థీమ్ వచ్చేటప్పటికి లెట్స్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ. నెక్స్ట్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు అండ్ దాని థీమ్ ఏంటి? సో ఈ ఎన్విరాన్మెంట్ డే వచ్చేటప్పటికి June 5th, అండ్ ఈసారి థీమ్ వచ్చేటప్పటికి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇది మనకి UN జనరల్ అసెంబ్లీ 1972లో స్టార్ట్ చేశారు. అండ్ ఈ రోజునే మనకి PM మోడీ గారు ఏక్ పేడ్ మా కా నామ్ 2.0
అన్నది లాంచ్ చేశారనమాట. ఓకే, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఎప్పుడు? వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే వచ్చేటప్పటికి June 7th. థీమ్ వచ్చేటప్పటికి ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్ బై యుఎన్ రీసెంట్గా మనకి ఏ ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్ అని డిక్లేర్ చేసిందంటే 2026ని. గ్లోబల్ ఫుడ్ సిస్టంలో అంటే ప్రపంచ ఆహార వ్యవస్థలో ఉమెన్ రోల్ ఎలా ఉంది దాని గురించి రికగ్నైజ్ చేస్తూ ఇదైతే డిక్లేర్ చేశారు 2026ని. వరల్డ్ డే టు కాంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అబ్జర్వ్డ్ ఇన్ 2025 ఏ రోజున అబ్జర్వ్ చేస్తారు? సో June 17th మనకి వరల్డ్ డే టు కాంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్. డిజర్టిఫికేషన్ అంటే ఎడారిగా మారిపోవటం, డ్రాట్ అంటే కరువు. ఓకే, నెక్స్ట్ థీమ్ వచ్చేటప్పటికి రీస్టోర్ ద ల్యాండ్, అన్లాక్ ద ఆపర్చునిటీస్. ఓకే, వరల్డ్ రిఫ్యూజీ డే ఎప్పుడు అండ్ థీమ్ ఏంటి? రిఫ్యూజీ డే వచ్చేటప్పటికి June 20 అండ్ ఈసారి థీమ్ సోలిడారిటీ విత్ రెఫ్యూజీస్. ఓకే, 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఎక్కడ హోస్ట్ చేశారు? విశాఖపట్నం. ఓకే, 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని విశాఖపట్నంలో అయితే హోస్ట్ చేశారు ఇయర్. అండ్ ఈసారి థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. సో 2015 నుంచి చూసుకుంటే 2025కి ఒక డెకేడ్ మనం ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే 2025? ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే థీమ్ ఏంటంటున్నారు? డే వచ్చేటప్పటికి June 23rd. ఈసారి థీమ్ లెట్స్ మూవ్. ఓకే, వెన్ ఈజ్ MSME డే 2025? MSME అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకేనా, June 27th MSME డే. ఈసారి థీమ్ ఎన్హాన్సింగ్ ద రోల్ ఆఫ్ MSMEs యాజ్ డ్రైవర్స్ ఆఫ్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్. అండ్ దీనికి మనం ఇంకా చేసేదేం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిందే. రిపీటెడ్గా 2-3 సార్లు చూడండి, గుర్తుంటుంది. ఓకే, ఈ థీమ్స్ డేట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్, విచ్ డే కమమరేట్స్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ PC మెహన్లోబిస్? సో ఈయన ఎవరు? స్టాటిస్టిస్ట్ అన్నమాట. సో ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటారు. ఓకేనా, సో అందుకనే June 29th మనం నేషనల్ స్టాటిస్టిక్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరిని ఆనరింగ్ చేసుకుంటూ? ప్రశాంత్ చంద్ర మహన్లోబిస్. ఇది మనకి 2007 మనం రికగ్నైజ్ చేసాం, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. నెక్స్ట్, ఈ ఇయర్ థీమ్ 75 years ఆఫ్ నేషనల్ శాంపుల్ సర్వే. సంవిధాన్ హత్యా దివస్ కింద ఏ రోజుని జరుపుకుంటాం? June 25th. సో June 25th 1975 ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. సో దాని ఇంపోజిషన్ని మనం ఇట్లాగైతే రిమెంబరెన్స్ చేసుకుంటాం. ఓకే, వరల్డ్ మ్యూజిక్ డే ఎప్పుడు? June 21st. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ 2025? సో డే థీమ్ వచ్చేటప్పటికి ప్రోగ్రెస్ ఈజ్ క్లియర్ బట్ దెర్ ఈస్ మోర్ టు డూ. సో లెట్ స్పీడ్ అప్ ద ఎఫర్ట్స్. అంటే ప్రోగ్రెస్ అయితే కనిపించింది బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది, సో స్పీడప్ చేయండి అన్నది ఈసారి థీమ్ అనమాట. June 12th మనకి యాంటీ చైల్డ్ లేబర్ డే అన్నట్టు. వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ వచ్చేటప్పటికి ఎప్పుడు మీకు? June 12th. వరల్డ్ సికిల్ సెల్ డే 2025 అండ్ దాని థీమ్ ఏంటి? సో ఇది వచ్చేటప్పటికి సికిల్ సెల్ డే అన్నది June 19th. థీమ్ గ్లోబల్ యాక్షన్ లోకల్ ఇంపాక్ట్. అండ్ 2047 లోపు ఇండియా మిషన్ ఏంటంటే సికిల్ సెల్ ని ఎలిమినేట్ చేయాలని. నెక్స్ట్, వరల్డ్ ఓషన్స్ డే థీమ్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైనర్స్. అండ్ సెలబ్రేట్ చేసుకునే డేట్ June 8th సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్, బ్రెయిన్ ట్యూమర్ డే June 8th మనం ఓల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే కింద చేసుకుంటాం. నెక్స్ట్, వరల్డ్ బ్లడ్ డోనర్ డే ఎప్పుడు? June 14th. ఇది కార్ల్ ల్యాండ్స్టైనర్, అంటే మీరు బ్లడ్ గ్రూప్స్ గురించి చదివినప్పుడు ఈ పేరు వస్తుంది అనమాట. సో ఈయనే మనకి బ్లడ్ గ్రూప్స్ అవి ఇచ్చిందనమాట, నేమింగ్ కానీ అవన్నీ కాన్సెప్ట్స్. సో అందుకనే ఆయన బర్త్డేని రిమెంబర్ చేసుకుంటూ బ్లడ్ డొనేషన్ డే ఈరోజు చేసుకుంటారు అనమాట. అండ్ రీసెంట్గా మనకు ఒక ఎయిర్ క్రాష్ అయితే జరిగింది కదా ఎయిర్ ఇండియాకి సంబంధించి. అందులో గుజరాత్ ఫార్మర్ సీఎం, అంటే ఇంతకుముందు సీఎం ఒక అతను చనిపోయారు అనమాట. June 12th జరిగింది ఇది. ఆయన పేరేంటి అంటే విజయ్ రూపానీ. మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారు? విజయ్ రూపానీ ఎవరు అని అడగచ్చు. సో పొలిటీషియనా లేకపోతే సింగరా ఇట్లా అడగచ్చు. ఓకేనా. అండ్ ఇది ఫ్లైట్ నెంబర్ ఎంత? ఫ్లైట్ 171, డ్రీమ్ లైనర్ 171, బోయింగ్ 787 సిరీస్ ఇది. నెక్స్ట్, అరణ్య రిషి రీసెంట్గా చనిపోయారు అనమాట. ఎవరిని మనం అరణ్య రిషి అంటాం? 93 years ఏజ్లో చనిపోయారు. మారుతి చింతంపల్లి, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈయన ఫారెస్ట్ కన్జర్వేషన్కి చేసిన ఎఫర్ట్స్కి పద్మశ్రీ కూడా వచ్చింది దీనికి. ఈయన రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్,
ఫేమస్ కాశ్మీరీ మ్యూజిషియన్ ఒక ఆయన చనిపోయారు అనమాట జూన్లో. ఆయన పేరు ఉస్తాద్ గులాం నబీ షా అనమాట. ఈయన్నే బుల్బుల్ ఆఫ్ కాశ్మీర్ మ్యూజిక్ అంటారు. సో ఇటువంటి బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. షెఫాలి జరీవాలా రీసెంట్గా చనిపోయారంట 42 years ఏజ్లో. ఎవరు ఆవిడ అంటే కాంటా లగా అని ఒక సాంగ్ అయితే ఉంటుంది, మీకు యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు కనిపిస్తుంది, అందులో యాక్ట్ చేసిన ఆవిడ అనమాట. సో ఆవిడ 42 yearsకి రీసెంట్గానే చనిపోయారు. ఓకేనా, సో ముంబైలో చనిపోయారు. నెక్స్ట్, విచ్ ఇండియన్ క్రికెటర్ పాస్డ్ అవే ఇన్ లండన్. రీసెంట్గా ఒక ఇండియన్ క్రికెటర్ అయితే చనిపోయారంట లండన్లో. ఆయన పేరు దిలీప్ దోషి. దాజీ పన్షికర్ ఈయన కూడా చనిపోయారంట. ఈయన ఎవరు, దేనికి ఫేమస్ అంటే ఈయన స్కాలర్షిప్ అండ్ రైటింగ్ దానికి ఫేమస్. అంటే ఈయన ఒక స్కాలర్, అంటే ఆథర్ కూడా. ఈయన మరాఠీలో చాలా ఫేమస్ లిటరేచర్ అయితే రాశారనమాట. ఓకే, నెక్స్ట్ నేలాయిసు ముత్తు ఈయన కూడా చనిపోయారు. ఈయన ఎవరు అంటే ఇస్రోకి సంబంధించిన సైంటిస్ట్ అండ్ తమిళ్ ఆథర్. సో ఇది మనకి ఓవరాల్గా జూన్కి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అనమాట. అండ్ మీకు ఈ పీడిఎఫ్లో లింక్స్ కూడా ఉంటాయి. మీరు డైరెక్ట్గా ఈ లింక్స్ని యూజ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్స్లో కానీ జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ లింక్స్ అయితే కనబడతాయి. అండ్ ఇలాగే ఇటువంటి ఒక థంబ్నెయిల్తో మీకు కరెంట్ అఫైర్స్ అనే ఒక సెక్షన్ మన యాప్లో అయితే కనిపిస్తుంది, ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని. అందులోకి వెళ్తే మీకు చెప్పే కదా, అందులో మీకు ఫ్రీగా క్లాసెస్ ఉంటాయి ప్రతి నెలవి, అండ్ పీడిఎఫ్స్ ఉంటాయి. అందులో మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు కవర్ అయిపోతుంది కదా. అలాగే దానికి సంబంధించిన టెస్టులు కూడా మీరు రాయొచ్చు, తెలుగు మీడియంలోను అలాగే ఇంగ్లీష్ మీడియంలోను. ఓకే, అలాగే మీకు ఇండివిజువల్గా ప్రతి సబ్జెక్టు మన దగ్గర అయితే దొరుకుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, ఫెటర్కి సంబంధించినవి కానీ, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో రైల్వేకి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే ఫుల్ కోర్సెస్ లైక్ గ్రూప్ డి ఫుల్ కోర్స్ కావచ్చు, ఏఎల్పి ఫుల్ కోర్స్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్ ఫుల్ కోర్స్ కావచ్చు, కానీ తక్కువ ప్రైస్కి మీకు దొరుకుతాయి అనమాట. సో తప్పకుండా డెమోస్ చూడండి. ఆల్రెడీ నేను 2 ఎగ్జామ్స్ క్లియర్ చేశాను రైల్వేకి సంబంధించి. అలాగే ఇందులో క్లాసెస్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ అలాగే వేరే ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేసిన వాళ్ళు. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు దొరుకుతుంది. తప్పకుండా మీరు డెమోస్ చూసి నచ్చితే డెఫినెట్గా తీసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మేము ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాం, యాడ్ చేస్తూనే ఉన్నాం, అండ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా బెటర్గా మీకు ఏ రకంగా అయితే హెల్ప్ చేయగలుగుతామో, గైడ్ చేయగలుగుతామో అవన్నీ యాడ్ చేస్తూ ఉంటాం. సో మీరు చేయాల్సిందల్లా మన వీడియోస్ చూసి గైడెన్స్ అది ఫాలో అవుతూ ప్రిపేర్ అవ్వండి. ప్రాపర్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ మీరు వీటికి సంబంధించిన ప్లేలిస్ట్, ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి మొత్తం జనవరి నుంచి ఇప్పటిదాకా జరిగిన మొత్తం ప్లేలిస్ట్ అయితే మీకు ఎండ్ స్క్రీన్లో కనిపిస్తుంది. అండ్ మిగతావి కూడా ఇందులో యాడ్ చేస్తూ ఉంటాను ప్లేలిస్ట్ ఫర్దర్గా కూడా. ఓకే, అండ్ అలాగే మిగతా సెన్సెస్ లేకపోతే మిగతా టాపిక్స్, ఐపీఎల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఇలాంటి టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా టాపిక్ వైజ్ లిస్ట్ కూడా నేను ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. తప్పకుండా ఈ 2 చెక్అవుట్ చేయడం అస్సలు మర్చిపోద్దు, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అలాగే చెప్పే కదా, నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఏమైనా జెన్యున్ అప్డేట్స్ రైల్వే గురించి కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ అందులో ఏమైనా జెన్యున్ ఉంటే నేను పోస్ట్ చేస్తాను. ఫర్దర్గా నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. సో ఫైనల్గా ఇప్పటిదాకా సెషన్ జరిగింది కదా, ఇందులో మీకు ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అన్నది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్తో పాటు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు చేసే ఒక్క లైక్ కానీ ఈ షేర్స్ కానీ మనకి ఎక్కువ వ్యూస్ కానీ వాటి వల్ల చాలా మోటివేషన్ అయితే ఉంటుంది, ఇంకా ఫర్దర్గా మీకు బెటర్ వీడియోస్ కానీ క్లాసెస్ కానీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి. ఓకేనా, సో అవి అయితే మర్చిపోద్దు. అండ్ ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.